హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామ్ ప్రణామాలు. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ హరే ప్రణాం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ ప్రభు. ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రణామం. దండం. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రణామ ప్రభుజీ, ప్రభుజీ. దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం. కృష్ణ దండం. హరే హరే కృష్ణ కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ధన్యవాద్ ప్రభుజీ, ప్రణాం దండవత్ ప్రభుజీ. ప్రమాణం. హరే కృష్ణ దండం. హరే కృష్ణ అండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన యొక్క కృష్ణ కథ చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకొని చర్చిస్తున్నాం. ఈరోజు మనం హరే ఒక థీమ్ కృష్ణ వైజ్ గా ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండతున్నాం. మనం ఒక థీమ్ వైజ్ గా చెప్తున్నాము క్లాసెస్. సమతుల్యత, సంతృప్తి, సహనం అనేది మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలి, కృష్ణ ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి దాని ప్రకారం చూసుకుంటూ మనము వెళ్తున్నాము. ఈ రోజున 3వ అధ్యాయం 17వ శ్లోకం గురించి మనము కృష్ణ కథ చర్చించుకుందామండి. 3వ అధ్యాయం 17వ శ్లోకం గురించి దయచేసి అందరూ కూడా ఆ యొక్క శ్లోకాన్ని తీయవచ్చుకోవచ్చున్నాము. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయం 17వ శ్లోకము. ముందుగా మనం ప్రార్థన చేసుకొని తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. నమాచార్య హరిదాస్ ఠాకూర్ కి, శిల ప్రపాత్ కి, శిల గురుదేవ్ కి జై. హితాయ గౌర పరిమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. దండతున్నాం అండి. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణాం హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామాలు ప్రణామాలు. ప్రభుజీ. దండతున్నాం అండి. ఓకే అండి. ఈరోజు 3వ అధ్యాయము 17వ శ్లోకం చర్చించుకున్నాము. అయితే 17, 18, 19 శ్లోకాల్లో ఒక దీంట్లో ఒక కాన్సెప్ట్ రూపంలో మనకి చెప్తున్నారు. ముందు శ్లోకాన్ని ఒకసారి చూద్దాము. యస్యాత్మతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట సస్య కార్యం న విద్యతే. యత్ ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్త చ ఆత్మన్యేవ చ సంతుష్ట ఆత్మనీయ సంతుష్టస్య కార్యం న విద్యతే. యా ఎవడు తు కాని ఆత్మరతి ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఏవ నిశ్చయముగా స్యాత్ నిలుచునో ఆత్మతృప్త ఆత్మ వికాసము కలిగినవాడు చ మరియు మానవ మానవుడు ఆత్మని ఆత్మలో ఏవ మాత్రమే చ మరియు సంతుష్ట
పూర్తిగా సంతృప్తి చెందిన వాడై తస్య వానికి కార్యము చేయదగిన కార్యము న విద్యతే ఉండదు. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితములో ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఆత్మలోనే పూర్ణ సంతుష్టుడైన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏది ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. ఎవరైనా చదువుతారండి హరే భాష్యం? కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ఎవరండి? ప్రభుజీ. స్వప్నమాత లక్ష్మీ పేరు చెప్పండి. పేరు మాత్రం లక్ష్మీదేవి చదవను. చదవను మాత చదవండి. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేచ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందము పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలం ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏది ఉండదు. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి. భాష్యం. పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు అయినవాడు కృష్ణ భక్తి భావనలో తన కర్మలచే పూర్తిగా సంతుష్టుడైన వాడు అయిన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. అతడు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అయినందున హృదయంలో ఉన్నట్టి సమస్త పాపాలు తక్షణమే తొలగిపోతాయి. అటువంటి ప్రభావం వేల కొలది యజ్ఞులు చేసినప్పుడే సాధ్యమయ్యేటటువంటిది. చేతనము ఆ రకంగా శుద్ధిపడము ద్వారా మనిషి భగవంతునితో తనకు ఉన్నట్టి నిత్య సంబంధం గురించి పూర్తిగా నిశ్చయం పొందుతాడు. ఆ విధంగా అతని కర్మ భగవదనుగ్రహంతో వెల్లడి అవుతుంది. అందుకే వేదాదేశాలకు అతడు ఇక ఏమాత్రము బద్ధుడు కాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు లౌకిక కార్యాలలో ఏమాత్రము ఇష్టము చూపడు. మధిర మగువ ఇతర మోహ కలాపాలతో ఎంత మాత్రము ఆనందము పొందడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ 18వ శ్లోకం కూడా ఒకసారి ఎవరైనా చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీజీ 18 చదవండి. ప్రభు ఎవరైనా చదవాలనుకుంటే 19వ శ్లోకం మరియు భాష్యాన్ని ప్రభుజీ ఎవరైనా చదవండి. నెక్స్ట్ ముందు 18 శ్లోకం మాతా చదువుతాం. లక్ష్మీజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్దో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. భాష్యము. ఆత్మానుభూతిని పొందిన వ్యక్తికి కృష్ణ భక్తి భావనలోని కర్మలు తప్ప ఎటువంటి కర్మ నిర్వహణ బాధ్యత ఉండదు. రాబో శ్లోకాలలో వివరింపబడే రీతిగా కృష్ణ భక్తి భావన అంటే ఏ పని చేయకుండా ఉండటము కూడా కాదు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఏ వ్యక్తిని అంటే మానవుని గాని దేవతను గాని ఆశ్రయించడు. కృష్ణ భక్తి భావనలో అతడు చేసేది ఏదైనా అతని బాధ్యతగా నిర్వహణకు సరిపోతుంది. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఎవరు చదువుతారండి 19వ శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా ప్రభుజీ? ఒక్క నిమిషం. ప్రభుజీ ఎవరు చదువుతానంటే ఉన్నారా? ప్రభుజీ ఎవరు? అందరూ వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు. మాకేం అర్థం కలిగింది ఇక్కడ ఎవరైనా ప్రభుజీ. ఓకే, ఎవరు లేరండి? ఓకే, ఎవరు చదువుతారండి? చదువుతా హ్యాండ్ నేను చదువుతాను ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. స్వప్నలత మాతాజీ గారా? అవును ప్రభుజీ. చదవరు మాతాజీ. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ ఆచరా అసక్తో హ్యాచరన్ కర్మ పరమాశ్నోతి పురుషః. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు. భాష్యము బై శ్రీల ప్రభుపాద్. భక్తులకు వరము అనే
అనేది భగవంతుడు కాగా నిరాకారవాదికి మోక్షము. అందుకే సరి అయిన మార్గదర్శనలో కర్మఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు లేదా కృష్ణ భక్తి భావనలో పనిచేసేవాడు నిక్కముగా జీవిత చరమగమ్యము వైపుకు పురోగమిస్తాడు. శ్రీకృష్ణుని ఇష్టానికే కురుక్షేత్ర రణరంగములో యుద్ధము చేయమని అర్జునునికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అతడు యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు కోరుకున్నాడు. మంచివాడిగా లేదా అహింసాపరునిగా అవడం స్వంత ఆసక్తి. కానీ భగవంతుని పక్షాన పనిచేయడం ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అవుతుంది. ఇదే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన మహోత్కృష్టమైన పరిపూర్ణ కర్మ. ఇంద్రియ భోగ రంగంలో జరిగే పాపకార్యాలను శుద్ధిపరచడానికే యజ్ఞాల వంటి వేదవహిత కర్మలు చేయబడతాయి. కానీ కృష్ణ భక్తి భావనలో కర్మ మంచి చెడు కర్మఫలాలకు అతీతమైనది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ఫలాసక్తి లేకుండా కేవలం శ్రీకృష్ణుడి కొరకు పనిచేస్తాడు. అతడు నానా రకాల కర్మలలో నెలకొనినా పూర్తిగా అసంగుడై ఉంటాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. అందరికి ధన్యవాదాలు. చక్కగా చదువుతున్నారు. మనము ఈ 3 శ్లోకాలు ఎందుకు చెప్పుకున్నామంటే, మనకి కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో 2వ అధ్యాయం మొత్తం అయిపోయిన తర్వాత అర్జునుడు కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. ఒకసారి ఏమో కర్మ చేయమంటావు, ఒకసారి కర్మ చేయొద్దు అంటావు, నాకు దయచేసి చాలా క్లారిటీగా చెప్పు అని చెప్పేసి కొంచెం అంటే 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం దాని కొనసాగింపుగా ప్రతి విషయాన్ని క్లారిటీగా తీసుకుంటూ ఉన్నారనమాట. అయితే కృష్ణుడు ఇక్కడ మనకి కర్మయోగం గురించి మనకి వివరిస్తున్నారు. కర్మయోగం అంటే మనకి భగవద్గీతలో కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మనకు వివరిస్తూ వీటి ద్వారా మనం ఎలా చేయాలి మరి అని చెప్పేసి మనకు చెప్తూ ఈ 17 నుంచి 29 శ్లోకాల దాకా ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు 17 నుంచి 29 శ్లోకాల దాకా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఆత్మానుభూతి పొందినా సరే నువ్వు కర్మ చెయ్యి. అంటే ఒకసారి నువ్వు ఆత్మస్థాయిలోకి వెళ్ళినా సరే ముందు ఆత్మస్థాయిలోకి రమ్మని చెప్తున్నాడు. ఆత్మస్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు కర్మని చేయవలసిందే అని మనకు చెప్తున్నారు అనమాట. ఎందుకు కర్మ చేయాలంటే ఆ కర్మ చేయటం వలన మనము ఇతరులకి ఒక మార్గదర్శనంగా నిలవటానికి, అలాగే ప్రతి ఒక్కడు కర్మ చేయకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు తమకు విధించిన కర్మలు చేయవలసిందే ఉందని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట స్వామి. అందుకని ఇక్కడ చెప్పారు ఆత్మానుభూతి పొందినా సరే నువ్వు కర్మ చేయమని చెప్తున్నారు. అయితే ఈ 17వ శ్లోకం మనం చూసుకున్నట్టయితే 3 విషయాలు, ఈ ఒక్క శ్లోకంలోనే 3 సార్లు ఒక సెంటెన్స్ వచ్చింది. ఏమిటి? ఆత్మరతి, యస్యాత్ ఆత్మరతిరేవ, తర్వాత ఆత్మతృప్తస్య, తర్వాత ఆత్మన్యేవ సంతుష్టస్య. అంటే ఆత్మరతి, ఆత్మతృప్తస్య, ఆత్మన్యేవ సంతుష్ట. ఈ 3 పదాలు మనకి చక్కగా వచ్చింది. అంటే ఆత్మయందే ఆనందించాలి, తనలో తాను సంతృప్తి చెందాలి, ఆత్మలోనే సంతుష్టుడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నమాట. ఆత్మరతి అంటే ఏంటి? మనం బయట విషయాల మీద ఆధారపడకుండా భగవంతునితో మనకున్న బంధాన్ని భక్తి సేవలో ఆస్వాదించటం. నెక్స్ట్ ఆత్మతృప్తస్య అంటే ఏంటి? ఇతరుల ప్రశంసం లేదని లేదా భౌతికమైన లాభాల కోసం ఎదురు చూడకుండా అంతరంగంలోనే కృష్ణుడి యొక్క చైతన్యంతో నిండి ఉండటం. ఆత్మ సంతుష్ట అంటే మనకు ఏదైతే లభించిందో ఆ లభించిన దాంతోనే, అది దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా సరే స్థిరంగా సమతుల్యత పాటించడం. ఈ 3 విషయాల్లో దీంట్లో మనకి చెప్పబడ్డాయి. అయితే ఈ శ్లోకాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాము. కృష్ణ చైతన్యంలో తన కర్మలచే పూర్తిగా సంతృష్టి చెందిన పూర్ణయోగి కృష్ణ చైతన్యవంతులకు విహిత ధర్మమేది ఉండదు. కృష్ణ చైతన్యవంతుడ చేత అతని పాపకర్మలన్నీ వెంటనే తొలగిపోవును. అట్టి దాని ప్రభావము వేలాది యజ్ఞములు ఆచరించిన ఫలముతో సమానము. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే సంపూర్ణమైన కృష్ణ చైతన్యము అని చెప్పేసి ఎవరైతే ఉంటారో అంటే ఆయన ఆనందం పొందాడు. ఈ శ్లోకం మనకు ముఖ్యంగా ఏం చెప్తుందంటే బయట ఒక్క నిమిషం, నిజమైన ఆనందం అనేది బయట కాదు, ఆత్మ ద్వారా పొందే ఆనందమే నిజమైన ఆనందం అని చెప్పేసి
మనకి ఈ శ్లోకం చాలా కర్మయోగంలో ఉండే, ఎవరైతే మేము కర్మ ద్వారానే మేము చేస్తామనే దానికి వాళ్ళు చెప్తున్నారు. నిజమైన ఆత్మ ఆనందంలో ఉంటే చేయవలసిన కార్యక్రమం ఏది ఉండదు. అలాగే తన కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్లోకం మనకి, ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతుడు అవుతాడో అతనిలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ విధానమే అటువంటిది అనమాట. ఎందుకంటే ఈ విధానంలో మనము కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్యారలల్ గా మన సాధన కూడా మెరుగుపడుతూ ఉంటుంది, అనర్థ నివృత్తి కూడా జరుగుతుంటుంది అనమాట. మనలో ఉన్న అనర్థాలన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోతుంటాయి. కాబట్టి మన కల్మషాలన్నీ చేతో దర్పణ మార్జనం, ఈ భగవన్నామం జపం ఎప్పుడైతే చేస్తున్నామో మన కల్మషాలన్నీ తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఆత్మ స్థాయిలోకి రావడానికి, అంటే అంత ఈజీగా అది రావడానికి మన సాధన నిరంతరం కొనసాగుతూ ఉన్నప్పుడు అయితే ఏంటంటే మన భక్తి యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనము ఈ యొక్క మన కర్మలన్నీ కూడా కృష్ణుడి కోసమే, కృష్ణుడి సంతృప్తి కోసమే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే మనకి వేరే గోల్ గానీ ఏముండదు, కేవలం కృష్ణుడికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏమిటంటే అప్పుడు మనం ఆత్మ మన యొక్క అంతరంగంలోనే మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఈ భగవంతుడి యొక్క నేను నిత్య సేవకుడిని అనే విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో కృష్ణ చైతన్యవంతుడయ్యి, అప్పుడు నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని, సమతుల్యతని మనము పొందుతామని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. మరి ఆత్మతృప్తశ్చ అంటే ఏంటంటే మరి నేను తాను చాలా సంతోషుడే, తృప్తిగా ఉన్నాను అంటే దీని అర్థం ఏంటంటే నిరాసక్తత కాదు, వేరే విషయాల పట్ల ఆసక్తి లేదు, నేను ఆత్మలోనే తృప్తి ఉన్నాను, ఇక నాకు వేరేదంతా పని లేదు అని దాని అర్థం అది కాదండి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ భగవంతుని దయపైన ఆధారపడి పూర్తి విశ్వాసం కలిగి ఉండి తనకు ఏదైతే లభించిందో దాంతో చాలా, అంటే తనకు వచ్చిన అది భౌతిక లాభం కావచ్చు, లేదా మనం మందిరంలో కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక సేవ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ సేవలో మనం సంతృప్తి చెందటం. దయచేసి మ్యూట్ చేసుకోగలరు ప్లీజ్, మిగతా వారు అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు, దయచేసి డిస్టర్బెన్స్ అవుతుంది. మనకి ఈ సంతుష్ట అంటే ఏంటంటే ఈ సంతృప్తి అనేది భౌతిక లాభాల వల్ల వచ్చే సంతృప్తి కాదండి. ఎప్పుడు నిరంతరము హరినామ సంకీర్తన చేయటం వల్ల ఆత్మ ఎందే తృప్తిగా ఉండటం అనేది, అంటే ఈ శ్లోకం మనం చూస్తే ఒకే విషయాన్ని 3 సార్లు ఒకేలాగా ఉన్నట్టుంటుంది, కానీ ఆత్మ తృప్తి, ఆత్మ సంతుష్ట, ఆ తర్వాత ఆత్మరతి, అంటే ఒకదానికి ఒకటి లింక్ అనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన కర్తవ్యాల్ని దూరం చేయకుండా దాని కృష్ణ చైతన్యంలో మన కర్మలు మనం చేసుకున్నట్టయితే అది మన భౌతిక బంధాలను విముక్తి పొంది కేవలం కృష్ణ సేవే పరమావధి అని మనం తెలుసుకున్నట్టయితే మనము ఎల్లప్పుడూ సంతుష్టిగా, సంతృప్తిగా, సమతుల్యంతోటి, సహనంతో మన జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ శ్లోకం మనం చెప్తుంది అనమాట. తర్వాత ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఆ విధంగా కృష్ణ చైతన్యం ఉంటారో ప్రపద వారు చెప్తున్నారు, దాని ప్రభావము వేలాది యజ్ఞములు చేసినతో ఫలితం ఆచరించిన ఫలంతో సమానము. ఇంతకుముందు మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, ఏదైతే ఒక కపోతుడు అని చెప్పేసి ఆయన ఒక ఆ బాగా తీవ్రమైన ఆ అనావృష్టి సమయంలో కూడా ఆహారం దొరకనప్పుడు కొద్దిగా ఆహారం దొరికితే ఆ ఆహారాన్ని ఎప్పుడైతే అతను తనతో పాటు తన ఏదైనా ఆకలితో ఉన్న పేదవాళ్ళకు కూడా ఆయన కొద్దిగా ఉన్న ఆహారం కొద్దిగా పెట్టినప్పుడు అది భగవంతుడు దాని యొక్క ఒక యజ్ఞం లాగా ఎన్నో ఆస్పెక్ట్లు ఇచ్చాడు అనమాట. అది వేలాది యజ్ఞాలతో సమానమైన ఫలితాన్ని ఇచ్చింది అనమాట. అందుకని ఏదైతే మన కృష్ణ చైతన్యవంతంలో మనం చేస్తున్నామో, కృష్ణుడే సంతృప్తే మన సంతృప్తిగా మన కర్మలు మనం చేస్తున్నామో అది వేలాది యజ్ఞాలతో సమానం అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఈ హరినామం యజ్ఞం అనేది, హరినామం చేస్తున్న అది గొప్ప యజ్ఞంతో సమానం అనమాట. తర్వాత ఏమవుతుంది, ఆ విధంగా కల్మశాలను తొలగిపోతాయి. అట్లు చైతన్యం శుద్ధి పడినప్పుడు భగవంతునితో సంబంధంలో తన నిజరూప స్థితిని ఆ మానవుడు పూర్తిగా అనుభూతి చెందును. అతని కర్తవ్యము భగవంతుని అనుగ్రహం చేత స్వయంగా ప్రకటితమగును. అతని యొక్క కర్తవ్యం ఏంటి, నీ లక్ష్యం ఏంటి అనేది మనకి ఆయన
భగవంతుడు ఆత్మ ద్వారా మనకి అందిస్తాడు. అంటే గురువు ద్వారా చెప్తారు. ఒక్కోసారి వారికి సందేశం అలా అందుతుంది అంటే వాళ్ళు చేసే సాధన బట్టి మన గురువు నిర్దేశిస్తాడు మన యొక్క కర్తవ్యం ఏంటి. ఆ విధంగా మనం సేవను చేసుకుంటూ ఉంటే దాంట్లోనే ఆనందం వస్తుంది అనమాట. ఒక్కోసారి మనం చూసుకున్నప్పుడు భక్తి యోగంలో మనం కృష్ణలో ముందుకు వెళ్తున్నప్పుడు మొదట్లో చాలా ఆనందంగా ఉంటుంది. చాలా తెలియని అంటే కృష్ణ చైతన్యం పరిచయం కొత్తలో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ సాధన చేస్తూ ఉండే కొద్ది ఏమవుతుందంటే మనకంత హ్యాపీనెస్ రాదనమాట. హ్యాపీనెస్ తగ్గుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి, అప్పుడు నిజంగానే మనం హ్యాపీగా ఉన్నాం. ఇంతకుముందు మనకి ఆనందంగా ఉండటం ఆనందం ఇచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే గురువు యొక్క సేవ, గురువు నిర్దేశించిన సేవను మనం సక్రమంగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనలో అప్పుడు మనం ఏంటంటే మన ఆనందం కోసం కాకుండా గురువు సంతృప్తి కోసం మనం చేస్తుంటాం కాబట్టి అది కృష్ణుడికి సంతృప్తి అవుతుంది ఆటోమేటిక్ గా. మనకి అది ఇంకా వెళ్ళే కొద్ది రుచి తెలుస్తుంది అనమాట. అయితే ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవ ఎవరికైనా దొరక్కపోతే తెలుస్తుంది బాధ ఏంటంటే. కొన్ని రోజులు సేవ పోతే ఇక్కడ ఏంటంటే మన యొక్క బాధ ఏంటంటే సేవ దొరకటం లేదని ఇంకా 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 చేయాలి, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది అనమాట సేవ. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనము కృష్ణుని యొక్క సేవకులము అంటే కల్మషాలు తొలగిపోతున్నాయి కదా, జపం చేసే కొద్దీ మనలో ఉన్న కల్మషాలను తొలగిపోతున్నప్పుడు ఇంకా సేవ చేయాలని ఆనందం, ఇంకా ఆనందాన్ని పొందాలి, ఇంకా నేను ఆ గురువు యొక్క సంతృప్తి పరచాలని ఉంటుంది. అనంతాన్ని గుర్తు తిరిగే కొద్దీ స్టేజ్ జరిగే కొద్దీ మనకి నిజంగా మనం వచ్చిన దాంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉంటామని చెప్తున్నమాట. ఇక్కడే చెప్పారు తరువాత దాంతో అతడు శాస్త్రాదేశములకు బద్ధుడు అగడు. కృష్ణ చైతన్యవంతుడికి ఏమాత్రము భౌతిక కార్యక్రమాల్లో తన ఆసక్తిని కలిగి ఉండడు. ఆ అంతేకాకుండా అతను మదిర మగువ వంటి వ్యసనాలతో కూడిన మోసపూరితమైన భౌతిక భోగ కలాపాలలో ఏమాత్రము ఆనందించడు. ఎప్పుడైతే ఈ ఆ భౌతికమైన అంటే మనం జపం చేస్తున్నామో, గురువు యొక్క నిర్దేశంలో ఉన్నామో, మన కల్మశాలన్నీ ఈ జపం చేసే కొద్దీ కల్మశాలన్నీ తొలగిపోతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్న దాంతోనే సంతృప్తిగా చెందే ఉంటుంది. అలాగే ఏదైనా మనకి వచ్చినా కూడా దాన్ని కృష్ణుడి సేవలో ఎలా వాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి మన కోరికలన్నీ అట్లాగే ఉంటాయి. అప్పుడేమవుతుందంటే ఆ భౌతికమైన భోగాల పట్ల అతనికి ఆసక్తి ఉండదు. అలాగే అతనికి శాస్త్ర ఆదేశాల పట్ల కూడా బద్ధుడు అగడు. అంటే ఇప్పుడు కాదండి, దానికి చాలా తీవ్రమైన ఎంతో స్థాయి, ఉన్నత స్థాయి వచ్చినప్పుడు. అందుకే ఆయన ఒక ఆయన చెప్తారన్నమాట. మామూలుగా మన అందరికీ ఏంటంటే పంచాగ్ని యజ్ఞాలను ఉంటాయి, అవన్నీ చేయవలసిన కార్యం ఉంటుంది గృహస్థులందరికీ. అయితే ఆయన చెప్తారన్నమాట, ఏమంటారంటే నేను కృష్ణుడి సేవలో ఉన్నందున నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తాడనమాట. నేను ప్రతిరోజు పంచాగ్ని చేయలేకపోతున్నాను, నేను కృష్ణుడి సేవలో బిజీగా ఉన్నా, కృష్ణుడి సేవలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నానని చెప్పేసి. అది ఒక పూర్తిగా ఆ ఒక ఉన్నత స్థాయి. అందుకే మనం అనుకరించకూడదు, మనం ఆ మార్గాన్ని అనుసరించాలి. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే, సాధన చేస్తూ ఉన్నట్టయితే మనం ఆ యొక్క కృష్ణ గురువు యొక్క అలా ఒకానొక బాగా తీవ్రమైన స్థాయిలో నిష్ఠ, రుచి, ప్రేమ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ స్థాయి అర్థమవుతుంది అనమాట. కానీ మనం ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు శాస్త్రాలకి, అన్ని శాస్త్రాదేశాలకి అనుగుణంగా గురువు చెప్పిన విధంగా మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, భౌతిక భోగం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. అతను స్వయంగా మదిర మగువ వంటి ఆ ఆ మోసపూరితమైన భౌతిక భోగాలను కలాపాల్లో ఏమాత్రం ఆనందం కూడా ఉండదు అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. మనం ఈ విధంగా ఉండే వద్ద సహనము, సమతుల్యత, సంతృప్తి అనేది మనకి లభిస్తూ ఉంటుందని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. అయితే ఈ శ్లోకంలో మనం చూసుకుంటే ముఖ్యంగా అంతర్గత సంతృప్తి చాలా ముఖ్యం అండి. ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బయట కన్నా కూడా అంతర్గత సంతృప్తి ఉంటేనే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఒకసారి ఆ ఒక గర్గముని దగ్గరికి ఆ ఒక గాయకుడు వస్తాడు, కీర్తన చేస్తూ ఉంటాడు. కీర్తన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన అందుడు అనమాట, పుట్టుకతోనే అందుడు అనమాట. కానీ కృష్ణుడి యొక్క కథల్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుంటాడు. ఆయన అత్యంత రమణీయంగా చేస్తుంటాడు అనమాట. అయితే కృష్ణుడిని బాల రూపంలో ఆయన కీర్తిస్తూ తన గేయాలను పాడుతూ ఉంటాడు. పాడుతున్నప్పుడు ఒకసారి గర్గముని యొక్క ఆశ్రమానికి వస్తారు. గర్గముని అదే సమయంలో అక్రూరుల వారు కూడా ఉంటారు అక్కడ. అప్పుడు ఆయన చాలా ప్రేమతోటి భగవంతుడు కీర్తించిన తర్వాత గర్గముని ఆయన్ని
సాధారణంగా ఆహ్వానించిన తర్వాత గర్గమునిని ఒక చిన్న విషయం అడుగుతాడనమాట. దయచేసి నా కోరిక తీర్చండి, నాకు ఒక్క కొద్ది సమయాన్ని నాకు కళ్ళు ఆ, ఇప్పించండి. దాని ద్వారా నేను ఇప్పుడు కృష్ణుడు నేను ఇక్కడ ఉన్నాడంట కదా, నేను కృష్ణుడిని చూస్తా నేను ఈ నేత్రాలతోటి అని చెప్పేసి చెప్తాడన్నమాట, అడుగుతాడనమాట. అడిగినప్పుడు అప్పుడు గర్గముని అంటాడు, నేను మీకు నేత్రాలు ఇస్తాను, అయితే నాకు ఒక విషయాన్ని చూడండి, మీరు కృష్ణుడిని చూడలేదా నిజంగా? కృష్ణుడిని చూడకపోతే ఇన్ని వేల పాటలు ఎలా పాడుతున్నారు? నిజంగా చెప్పండి, మీరు కృష్ణుడిని చూడలేదంటే, చూశాను స్వామి, నేను అంతరంగంలో నాకు భగవంతుడి ప్రతి క్షణము అంతరంగంలో ఆ భగవత్ ప్రేమని భగవత్ పూర్తిని ఇస్తూ ఆ యొక్క బాలుడిగా ఉన్న ఆయన రూపమే నా కళల్లో మెదులుతుంది, నా హృదయం అంతా ఆయన నిండిపోయి ఉన్నాడు, అందుకని నేను ప్రతి క్షణం చూడగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన ఆత్మతృప్తస్య, ఆత్మలోనే సంతుష్టిని, ఆత్మ అంటే అది చాలా తీవ్రమైన స్థాయి. అందరూ మనం ఆ స్థాయిలో మనం ఎవరూ లేవు, దరిదాపులు కూడా లేవు అనమాట. అట్లా ఉన్న తర్వాత ఆయన అంటాడనమాట, ఇప్పుడు నేను నీకు నేత్రాలతో పని లేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ నేత్రాలు మనం మీకు ఇచ్చానో, నేను భౌతికమైన ఎన్నో విషయాలు నువ్వు చూస్తావు, దానివల్ల నీకు కల్మషం అంటే నీకు కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది, అందువల్ల నీవు ఆత్మలోనే ఆనందం పొందుతున్నావు కాబట్టి నీకు అవసరం లేదు, లేదు నిజంగా నీకు కావాలంటే ఇస్తానంటాడు అనమాట. ఎప్పుడైతే గర్గముని యొక్క ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నాడో, గర్గముని చెప్పిన విషయాన్ని ఆ గాయకుడు, అవసరం లేదు అట్లయితే నేను, నాకు అర్థమైంది మీరు చెప్పింది, నాకు ఇంకా నేత్రాలు వద్దు అని చెప్పేసి చెప్తూ, ఆయన ఏదైతే ఆ భగవంతుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన అందిస్తాడో, హృదయంలో నుంచి అందిస్తాడని చెప్పేసి ఆయన చక్కగా భగవంతుని కీర్తనలు ఇంకా 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 అద్భుతంగా రమణీయంగా కీర్తిస్తున్నాడు అనమాట. అది ఒక నిష్ఠ రుచి ప్రేమ స్థాయికి వెళ్ళినప్పుడు వచ్చేది. మనం చెప్పుకుంటున్నాం ఆత్మస్థాయి ఆత్మతృప్తి అనేది, మనం చాలా చాలా దూరంలో ఉన్నాం, ఎంతో దూరంలో ఉన్నాం మనం. కానీ ఈ సాధనా భక్తి ద్వారా ముందుకు వెళ్తుంటే ఏమవుతుందంటే, మన అనర్థాలు పోయే కొద్దీ, మనం ఎక్కువగా శ్రవణ కీర్తన చేసే కొద్దీ మనకి చక్కగా ఈ ఆత్మతృప్తస్య అనే దాంట్లోకి మనం వెళ్తున్నాం అనమాట. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ సంతృప్తి అనేది ఎలా లభిస్తుంది, ఆత్మ సంతృప్తి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతమైన సంతృప్తి అనేదే ఇవ్వదు. శాశ్వతమైన ఆనందం ఏంటంటే కేవలము శ్రీకృష్ణుడు ఆయన యొక్క పవిత్ర నామం నుంచే వస్తుంది తప్పితే, ఈ ఎంత ఉన్నా సరే భౌతిక అది ఎట్లా ఉంటుంది, అందుకే ఆచార్యులు ప్రపద వారు చాలా సార్లు చెప్తారు, ఈ భౌతికమైన కోరికలు ఎలా ఉంటుందంటే అగ్నిలో నెయ్యి పోయటం లాంటిది. ఎంత నెయ్యి పోసినా సరే అది మండుతూనే ఉంటుంది, ఇంకా 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 కావాలంటుంది తప్పితే మనకి తృప్తి అనేది ఉండదు. కేవలం భగవంతుని సేవ, భగవంతుని నామము, కృష్ణుడి దగ్గర ఉండే అటాచ్మెంట్ తోనే మనకి సంతృప్తి లభిస్తుంది అనమాట. ఎందుకంటే దీనికి ఉదాహరణ కూడా మనకు చెప్పారన్నమాట. చైతన్య చరితామృతంలో ఒక శ్లోకాన్ని ఉదాహరిస్తున్నారు, ఏంటి, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం హలో నాస్తియేవ 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 గతిరన్నది. ఈ కలహాలు కపటాలు నిండిన ఈ కలియుగంలో హరినామం తప్పితే హరినామం తప్పితే హరినామం తప్పితే వేరే గతే లేదు. అంటే ఇదే మనము ఆత్మతత్వ ఆత్మ సంతుష్టులకు వెళ్ళడానికి ఒక మార్గం, ఇది తప్పితే వేరే మార్గమే లేదు. సంతృష్టి పొందాలంటే మన యొక్క హృదయము, మన మనస్సు అన్ని సంతృష్టి చెందాలంటే కేవలం హరినామం తప్పితే హరినామం తప్పితే వేరే మార్గమే లేదని మనకి శాస్త్రాలు 3 సార్లు నొక్కి ఒగాడుస్తుంది అనమాట. ఎందుకంటే ఒకసారి ఆ భౌతికమైన వ్యక్తుల కోరికలు ఏంటంటే ఎప్పుడు నాకు ఉన్నతమైనది కావాలి అని చెప్పేసి ఉంటారన్నమాట. అయితే ఒకసారి మరి ఆ సనాతన గోస్వామి ఆయన ఆ బృందావనంలో రాధాకుండ దగ్గర జపం చేసుకుంటూ ఉన్నారన్నమాట. చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన ధనం కోసం వేడుకుంటూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తారంటే, దయచేసి మీ దగ్గర చాలా విలువైంది నాకు ఇవ్వండి ఏదైనా అని అడుగుతాడు. అంటే ఆయన చెప్తాడనమాట, నేను ఒక అక్కడ డస్ట్బిన్ ఉంది, చెత్త కుప్ప, దాంట్లోకి వెళ్ళి ఆ చెత్త కుప్పలో విలువైంది మీకు తెచ్చుకోండి అని చెప్తాడు. నేను విలువైన దాచిపెట్టి తీసుకుంటాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ చెత్త కుప్ప దగ్గరకు వెళ్తే చూసినట్టయితే దాంట్లో ఒక విలువైన మణి, ఒక వజ్రం ఉంటుందన్నమాట. అంటే అది బంగారాన్ని కూడా మార్చేస్తుంది, అందరిని దేని పెద్దాన్ని బంగారంగా మార్చే ఒక వస్తువు ఉంటుందన్నమాట. అయితే అది తీసుకున్న తర్వాత ఆయన డౌట్ వచ్చేది,
డౌట్ వచ్చి మరి ఇంత విలువైన దాన్ని చెత్తకుప్పలు ఎందుకు పడేశాడు అంటే ఈయన దగ్గర ఇంతకన్నా విలువైనది ఏదో ఉంది, చాలా ఆ ఖరీదైంది ఇంకా ఏదో ఉన్నట్టు, నాకు అది కావాలని చెప్పి వెళ్ళి, అయ్యా స్వామి దయచేసి మీరు ఈ అత్యంత విలువైనది నాకు ఇచ్చారు, అయినా సరే మీరు చెత్త కుప్పలో ఎందుకు వేశారు అంటే మీ దగ్గర ఇంకా ఏదో విలువైనది కాబట్టి దయచేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తారనమాట. అవును, నా దగ్గర అంతకన్నా విలువైనది ఉంది. ఏంటి అదంటే అదే హరినామము. హరినామమే కడు ఆనందకరము. అంటే ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు, హరినామమే. అది తర్వాత రామదాస్ గారు పడతారు, ఎంతో రుచిరా శ్రీరామ నీ నామెంతో రుచిరా. అంటే అది దివ్యమైన ఆనందం అండి, ఆ దివ్య నామం అది గొప్ప సంపద మన దగ్గర. ఆ నామం అనేది నామ, అందుకే మనం నామ కోటీశ్వరులు అవుతాము మనం అందరం కూడా. ప్రతిరోజు ఆ 16 మాల జపం మనకి చెప్తున్నారు. 16 మాల జపం చేస్తే ఏంటి, నెలకు మొత్తం మీద లెక్కేసుకుంటే మనం నామకోటీశ్వరులమైనట్టు. మన దగ్గర నామం అనే ఆస్తి ఉంది. అందువల్ల ఈ నామం అనే ఆస్తిని ఆయనకి, ఆ పేద బ్రాహ్మణుడికి సనాతన గోస్వామి అందించి ఆయన దీక్షితుని చేసి ఆ నామాన్ని అందిస్తాడు అనమాట. అప్పుడేమవుతుందంటే ఈ ఏదైతే ఈ నామం ఆయన తీసుకున్నాడో ఆయన నిజమైన సంతృప్తిని, సమతుల్యతను, చాలా ఆయన కష్టాల నుంచి ఓర్చుకునే శక్తిని కూడా ఆయన పొందాడు అనమాట. చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట. అందుకని మనం అర్థం చేసుకోవాలి, కేవలము నామం ద్వారా మనము ఈ ఆత్మ రతి, ఆత్మ సంతృప్తి, ఆత్మ సంతృష్టి పొందడానికి మనకి మార్గం ఉంటుంది అనమాట. తర్వాత ఈ సంతృప్తిలో మరి మనం కర్మ యొక్క బాధ్యత ఏంటి, మనం ఎలా చేస్తే, మన కర్మ ఎలా చేస్తే మనం సంతృప్తి పొందుతాం అనేది కూడా ఉంటూ అక్కడ ఏం చెప్తున్నా, ఈ శ్లోకంలో 2వ పాదం ఏముంది, ఆత్మ సంతుష్య కార్యం న విద్యతే అంటే తస్య కార్యం న విద్యతే, అతనికి చేయవలసిన కర్మలు ఏవి ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే మన కర్మలు చేయకుండా ఉండడం కాదు అని చెప్పేసి, మనం ఇంద్రియ తృప్తి కోసం కర్మలు చేయకుండా కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేస్తాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపాదుల వారు, ఆయన ఎంతో కష్టంతో 70 సంవత్సరాల వయసులో ఆయన ఎందుకు ఇన్ని సేవలు చేశాడు, ఆయన చేయాల్సింది చెప్పాలంటే ఆయన చాలా పూర్తిగా ఆధ్యాత్మిక ఉన్నత స్థానంలో ఆ యొక్క రాధా దామోదర మందిరంలో సేవ చేస్తున్నాడు. కానీ ఈ యొక్క కర్మ చేయటం వల్ల ఏమవుతుందంటే, అంటే ఈ యొక్క కార్యం చేయటం వల్ల ఏమైంది, ప్రపంచ జనులందరూ ఉద్ధరించబడ్డారన్నమాట. అందుకని మనకి కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం, గురువు కృష్ణు సంతృప్తి కోసం మనం పనిచేసినట్టయితే ఆ కార్యం అంతా యజ్ఞంతో సమానమే. ఈ ప్రభుపాదులు వారు చేసిన ఈ వేలాది ఆ యజ్ఞం వల్ల ఏంటి, మనం కోట్లాది మంది ఆ కృష్ణుడికి దగ్గర అయ్యడానికి అవకాశం లభించింది అనమాట. అందువల్ల నిజమైంది ప్రభుపాదులు వారు చేసిందే నిజమైన యజ్ఞం ఇది, అది అని చెప్పి చెప్పింది అనమాట. అందుకే ఎందుకంటే మన కృష్ణుడు చెప్పాడు కదా మనకి భగవద్గీతలో, ఏం చెప్పాడంటే యత్కరోషి యతస్నాసి యజ్ఞోహోషి యత్ తపస్యసి కౌంతేయ. మీరు నువ్వు ఏ చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా నాకు అర్పించు, నా సమర్పణలో చేయి, అప్పుడు నువ్వు అది యజ్ఞం చేసినట్టే అవుతుందని చెప్పేసి నాకు అర్పించమని చెప్పాడు కదా. అట్లా మనం చేసే ప్రతిదాన్ని కనుక కృష్ణుడి సేవలో ఆ ఇక్కడ మన సమతుల్యత మనం చక్కగా పాటించేటువంటి మాట. అంటే ఏంటి, మనకి ఏది లభించినా సరే భగవత్ సేవలోనే, అంటే ఫలితాల మీద ఆసక్తి చూపించకుండా మనం గనక చేసినట్లయితే చక్కగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా అన్ని జరగకపోవచ్చు అండి. అక్కడ మనం సమతుల్యత పాటించుకుంటూ ఉండాలన్నమాట. ఒక ఉదాహరణ ఏంటంటే, మరి చైతన్య మహాప్రభు దగ్గరికి సనాతన గోస్వామి ఎన్నో కష్టాలతోటి ఆయన దగ్గర చేరాడు. ఆయన ఆ జైల్లో బంధించారు ఆయన్ని, ముస్లిం నవాబు జైల్లో బంధించిన తర్వాత ఆ జైల్లో ఉన్న అధికారికి ధనం ఇచ్చి ఎన్నో కష్టాలతోటి చివరికి చైతన్య మహాప్రభు చేరాడు. చైతన్య మహాప్రభుని చేరి చైతన్య మహాప్రభు దగ్గర కొంతకాలం ఉంటారు. చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ అక్కడ బృందావనంలో మందిరాలు నిర్మించు అని చెప్పేసి ఆయనకు సేవ ఇచ్చాడు అనమాట. మరి ఆయన అడలేదు, నేను ఎంతో కష్టపడి మీ దగ్గరకు వచ్చాను, మీ దగ్గరే ఉండి సేవ చేస్తానని చెప్పి చెప్పలేదన్నమాట. కానీ ఆయన ఆదేశించాడు. ఆయన ఆదేశాలనే ఆయన తన జీవిత పరమావధిగా తీసుకొని అక్కడికి వెళ్ళి ఎన్నో గొప్ప గొప్ప మందిరాలను, రాధా మదన్ మోహన్ మందిరం, ఇట్లా ఎన్నో గొప్ప మందిరాలను నిర్మించాడు అనమాట. అంటే ఏంటంటే వాణిని మనం తీసుకొని ఆ ఇక్కడ ఏమవుతుంది, గురువు ఒక వాణిని మనం తీసుకున్నట్టయితే అంతిమంగా గురువు ఏం చెప్తాడు, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం తన కార్యం చెప్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన ఏంటి, మరి భగవంతుడి కోసం గొప్ప మందిరాలు నిర్మించాడు, కానీ ఆయన ఎప్పుడు చెట్టు కిందే ఉండేవాడు అనమాట.
అదే కొంతమంది అడుగుతారు, ఏంటండి ఇంత గొప్ప గొప్ప మందిరాలు నిర్మించారు కదా, మీరు ఎందుకు చెట్టు కింద ఉంటున్నారంటే, నేను ఎక్కడైనా ఉండగలను, కానీ స్వామికి గొప్ప దివ్యమైన భవ్యమైన మందిరాలు నిర్మించాలి, అది నా గురువు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పేసి ఆయన గొప్ప గొప్ప మందిరాలు, మరి అప్పటి నుంచి ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయినప్పుడు కూడాను, అదే మనకు 500 సంవత్సరాలు పైనప్పుడు కూడా ఇప్పుడు కూడా గొప్ప మందిరాలు మనకి బృందావనంలో కనిపిస్తాయి. అందుకని ఏదైతే ఈ గురువును సంతృప్తి పరచడానికి కృష్ణుని సంతృప్తి పరుస్తామో ఆ కార్యాలు ఆ కర్మలన్నీ కూడా భగవత్ ఒక యజ్ఞంతో సమానమే, వేలాది యజ్ఞాలతో సమానమే అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా మనం ఈ శ్లోకం ద్వారా ఇంకొకటి ఏంటంటే, అతనికి చేయవలసిన కార్యక్రమం ఏది ఉండదు, అయినప్పటికీ అతను కర్మ చేస్తూనే ఉంటాడు అని చెప్పేమాట. మనం దాని ఉదాహరణగా చూసుకుంటే మీ అందరికీ చాలా సార్లు వినే ఉంటారు, మనం ఇంకొకసారి స్మరించుకుందాము. శ్రీల మాధవేంద్రపురి మహారాజు గారు, ఆయన చాలా వృద్ధ వయస్సులో ఉన్నాడు, ఆయన చేయవలసిన కార్యం కూడా ఏం లేదు, ఆయన ఎప్పుడు భగవన్నామాన్నే జపిస్తుంటాడు. మరి ఎప్పుడైతే ఆయనకి అక్కడ బృందావనంలో ఆ గోపాలుడి యొక్క దర్శనం లభించిందో, ఆ సమయంలో మరి గోపాలుడి సంతృప్తి కోసం ఆయన గొప్ప మందిరాన్ని నిర్మించాడు, గొప్ప మందిరాన్ని, చాలా అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు అన్నమాట. చాలా గొప్పగా దాని యొక్క ఇనాగ్రేషన్ కూడా జరిగిందని మనకు చైతన్య చరితామృతం మనకు చెప్తుంది, గోవర్ధనగిరి పర్వతం పక్కన. అయితే మరి ఆయనకి చెప్పారు అప్పుడు, స్వామి నాకు చాలా ఉక్కబోస్తోంది, నాకు జగన్నాథపురి నుంచి మలయ చందనం కావాలని చెప్పినట్టయితే ఆయన స్వయంగా ఆయనే బయలుదేరాడు. మరి ఆయనకు అవసరం లేదు, చేయాల్సిన అవసరమే లేదు, ఆత్మ సంతృప్తి పొందిన వ్యక్తి, భగవంతుని సాక్షాత్కారం పొందిన, కానీ కార్యం కృష్ణుడి సంతృప్తి కోసం ఎంత తీవ్రమైన నిరాశ వచ్చినప్పటికీ, అంటే తీవ్రమైన ఇబ్బంది ఆయనకి ఆ సమయంలో ఆయన వెళ్ళటం అనేది, మనం ఏదైతే మాధవేంద్రపురి మనం చదువుకుంటున్నామో దాన్ని ఈ ఈ సమయంలో మనకు చేసి చూపించారు ప్రపాదులు వారు. అంటే ఇంత వయసు పెరిగే కొద్దీ కృష్ణుడి సేవలో ఇంకా 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 చేయవచ్చు అని చెప్పేసి మాధవేంద్రపురి ఎంతో అవస్థపడి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళి అక్కడ రమణ రీతిలోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జగన్నాథపురి వెళ్ళి మలై చందనం తీసుకొని వచ్చాడనమాట. దానివల్ల ఏమైంది, ఆయన పేరు ప్రఖ్యాతలు ఇంకా ఇముడింపుడు చేశాయనమాట. అర్థం చేసుకోవాల్సిందంటే, మనం కృష్ణుడి యొక్క సేవలో కృష్ణుని సంతృప్తి కోసం మనం చేసినట్టయితే అది వేలాది యజ్ఞాలతో సమానం అని చెప్పి ఇక్కడ ప్రపదవారి భాష్యంలో చెప్తున్నారు అనమాట. మనం కృష్ణుడి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ శ్లోకాల్లో మూడు విషయాలు మనకి చెప్తుంది. ఏంటంటే ఆ ఆత్మరతి, ఆత్మసంతృష్టి అంటే ఏంటంటే, సంతృప్తి అంటే ఏంటంటే ఆత్మరతి, అంటే మనకి భౌతికమైన అశాంతి నుంచి బయటపడుతున్నది ఒక పాయింట్. తర్వాత సమతుల్యత ఎలా పాటించాలంటే ఆత్మతృప్తస్య, అంటే ఏంటంటే మనకి సుఖ దుఃఖాల ద్వారా వచ్చే వాటి నుంచి సమానంగా చూసుకోవటం. ఆత్మతృప్తస్య అంటే సుఖ దుఃఖాలన్నింటినీ కూడా మనం సమానంగా చూసుకోవటం. తర్వాత సహనం అనేది ఎట్లా చూసుకోవాలంటే, భక్తి యోగంలో అయ్యే రకరకాల సవాళ్ళని మనము ఓర్పుగా స్వీకరించటము. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనకు ఎలా వస్తాయి, భగవత్ నామాన్ని జపించడం ద్వారా, ఏదైతే 9 మార్గాలు నవేద భక్తులు ఉన్నాయో వాటిని మనం అనుసరించడం ద్వారా మనకి ఈ యొక్క ఒక్కొక్కటి ఆత్మరతి, ఆత్మ సంతృప్తి, ఆత్మలోనే మనం ఆనందం పొందటం అనేది, ఈ పదాలన్నీ కూడాను ముఖ్యంగా సహనము, సమతుల్యత, సంతృప్తి అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనకి శ్లోకం ద్వారా చెప్తుంది అనమాట. అంటే అతను చేయవలసిన కార్యక్రమాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆయన కార్యాలు, విధి నిర్వహణని చాలా ప్రేమతోటి భక్తితోటి చేస్తాడని చెప్పేసి చెప్తూ మనకి, అంటే మన పూర్ణ సంతుష్టి అయినా సరే నువ్వు కర్మం చేయవలసిందే అనే విషయాన్ని మనకి కృష్ణుడు ఈ యొక్క శ్లోకాల ద్వారా 17, 18, 19 శ్లోకాల ద్వారా చెప్తున్నాడు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ హరే కృష్ణ. అంటే అందరూ ఎవరైనా సరే కర్మ చేయాల్సింది, అది కూడా కృష్ణ ప్రీత్యర్థం చేయాలి, అంతే కదా ప్రభుజీ? అంతే, ఎందుకంటే మనము మన ప్రీత్యార్జం మనం చేసినట్టయితే అది ఎప్పటికీ సంతృప్తి లభించదండి. దానికి మనం ఆ బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది. దానివల్ల వచ్చే ఫలితం మనం తీసుకున్నట్టయితే ఆ బాధ్యత మొత్తం మనం తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏంటంటే, అది చెప్పారు కదా, ఒకటే మనకి ఇంత శ్లోకంలో చెప్పుకున్నట్టు, ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి యత్ తపస్య కౌంతేయ, నాకర్పించు మొత్తం. నువ్వు ఏం చేసినా, ఏం తింటావో, అంటే ఏం దానం చేస్తావో, ఏం యజ్ఞం చేస్తావో, ఏం కర్మ చేస్తావో వాటన్ని మదర్పణం నాకు అర్పించు. అప్పుడు ఏమవుతుందంటే
మనకి పాపము ఉండదు, పుణ్యం ఉండదు. ఈ భౌతిక జగత్తు యొక్క ఆ నియమం ఏంటంటే అది పాపమైన అనుభవించాలి, పుణ్యమైన అనుభవించాల్సిందే. పాపమైనా అవును సరే దానికోసం ఇంకో జన్మ తీసుకోవాలి, పుణ్యం అనుభవించినా సరే, పుణ్యం మిగిలినా సరే దానికోసం ఇంకొక జన్మ తీసుకోవాలి. అది జన్మదినం. మనకి చాలా కష్టంతో కూడుకుని ఉంది. కానీ మనం ఏం చేయాలంటే కృష్ణార్పణం. అందుకే ఏది చేసినా సరే కృష్ణార్పణం. మనము ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తున్నాం, వచ్చిన లాభాలని కృష్ణార్పణం అంటే దాంట్లో కొంత కృష్ణ లాభాన్ని మనం పెంచడం. ఏదైనా దానం చేస్తున్నారు, ఏదైనా మీరు ఎవరికైనా దానం ఇస్తున్నారు, అయ్యా ఇది కృష్ణార్పణ. నా దగ్గర లేదు, నాకు భగవంతుడు కొద్దిగా ఇచ్చాడు, దాన్ని నేను భగవత్ సేవలో వాడుతున్నాను, నాకు ఎటువంటి అర్హత లేదు, ఇది కృష్ణ ప్రీత్యర్థం నేను ఉపయోగిస్తున్నాను అని చెప్పి అది చేసినట్టయితే కృష్ణార్పణ. అప్పుడు మనకి ఆ దాన ఫలితం అనేది కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. లేకపోతే దానికోసం మళ్ళీ ఆ పుణ్యలోకాలకు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి మళ్ళీ క్షీణ పుణ్యం మత్స్యలోకి ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళా మత్స్యలోకానికి రావాల్సిన అవసరం, చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది మనకి. అందుకని మనం మన కర్మల్ని కృష్ణ ప్రీత్యర్థమే చేసినట్లయితే బ్యాలెన్స్ ఇప్పుడు ఏముండదు. ప్రభుపాదులు వారును మాధవేంద్రపురి గారు కృష్ణ ప్రీత్యర్జమే చేసిన ఈ కర్మకి వాళ్ళని యజ్ఞంగా చేసినట్టు అంటారు. మనది యజ్ఞం కిందకి రాదు, వాళ్ళది యజ్ఞం కిందకి వస్తుంది, అంతే కదా. మనది యజ్ఞం కాదని చెప్తున్నారు. వాళ్ళు ఆత్మస్థాయిలో తృప్తిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కర్మలు ఓకే చేశారు, అది వేలాది యజ్ఞాలతో సమానం అని చెప్తున్నారు అనమాట. ఓకే ఓకే ప్రభుజీ, ఇప్పుడు అది అర్థం. తీవ్రమైన వాళ్ళు ఒక అత్యున్నత స్థాయిలోకి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ స్థాయి. కర్మలు ఆపలేదు. ఉమ్. ప్రపాదుల వారు ఆయన 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా తన కర్మనేమి ఆపలేదు. అంటే తన యొక్క కార్యాలు ఆపలేదు. ఏదైతే ఉన్నాయో ఆయన చేస్తున్నాడు. అటువంటి చేసిన సేవ అనేది వేలాది లక్షలాది యజ్ఞాలతో సమానమైనది అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మనం అర్థం చేసుకోవాలంటే మనము కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే ఆ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు కార్యం చేస్తున్నప్పుడు మరి మనం చాలా సాధనా స్థితిలో ఉన్నాం కాబట్టి మనము కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కృష్ణ ప్రీత్యర్థం చేస్తూనే ఉండాలి మన కర్మలు. నేను ఇంకా చాలు అని చెప్పేసి నేను చేసిన చాలు అనుకోకూడదు, ఇంకా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అలా చేస్తూనే కొద్దీ మనం మన యొక్క ఆ దాంట్లోకి సాధనలో ఉన్న ఒక్కోటి పోతూ ఉంటాయి అనమాట. అర్థాలు తొలగిపోతుంటాయి అనమాట. అది వాళ్ళకేం అర్థాలు లేవు, వాళ్ళకి ఎటువంటి అర్థాలు లేవు, కానీ మనకు అర్థాలతో ఉన్నాం. ఎందుకంటే ఒకసారి కొద్దిసేపు సేవ ఆపేసామంటే మనలో ఉన్న నిజ స్వరూపం బయటపడుతుంది అనమాట. అది నిజం ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. జై కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. దండం. హరే కృష్ణ ప్రభు. ఇంకా ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందుకని మీకు దండవత్ ప్రణామం ప్రభుజీ. దండ ప్రణామాలు. ఇప్పుడు మీకు 3 విషయాల మీద ఒక నెల నుంచి మనం చర్చించుకుంటున్నాము. మనందరికీ ఈ శ్లోకాల అర్థం అయి ఉంటుంది. మనము ఖచ్చితంగా ఈ సంతృప్తి, సమతుల్యత, సహనం అనేది ఈ 3 విషయాలు మనం పాటించాలి అంటే మన కర్మలన్నీ కూడా కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. అది కృష్ణ ప్రీత్యర్థం, కృష్ణుడికి ఇది ఇష్టం అని మనకు ఎలా తెలుస్తుందండి? మనకు అర్థం కాదు. కేవలము ఆధ్యాత్మిక గురువు నిర్దేశంలో చేస్తే ఇది కృష్ణుడికి ప్రియమైంది. ఇది ప్రియమైంది మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని మనం కృష్ణ ప్రీత్యర్థం మనకు చేసినట్లయితే అప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన చెప్తాడు. కాబట్టి ఇది కృష్ణుడికి ఇష్టమైందని మాకు తెలుస్తుంది, మనం కర్మ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం గురువు నిర్దేశంలోనే చేయాలి తప్పితే మన సొంత నిర్ణయం ఏది తీసుకోకూడదు. అందుకే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ నిర్దేశంలో, ఇప్పుడు బయట వేరు, ఆధ్యాత్మికం వేరు. ఆధ్యాత్మికంలో మనకి అనుభవం లేదు కాబట్టి అందుకని వాళ్ళు ఏం చెప్పారు మనం అక్కడ ఏం మాట్లాడకూడదు. మనం కేవలం చెవులు మాత్రమే పనిచేయాలి, నోరు పనిచేయకూడదు. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రామాణికమైన వ్యక్తులు ఏమేమి చెప్తున్నారో చెప్పింది విని దాన్ని ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఎందుకేం చెప్తారంటే మాకు మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక సెంటెన్స్, నాకు ఆ సెంటెన్సే మేము పట్టుకున్నాం అనమాట. ఏంటంటే చెప్పి చెయ్యి, చెప్పింది చెయ్యి, అంతే. చెప్పి చెయ్యి, చెప్పింది చెయ్యి. వాళ్ళు చెప్పింది చేయటము, ఏం చెప్పారు అది వేడి, మళ్ళీ ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. ఏం చెప్పారు అదే చేయాలన్నమాట. ఏం చేసినా సరే చెప్పి చెయ్యాలి, చేసినారు చెప్పడం కాదు. నాకు నిర్దేశించింది ఏంటంటే మందిరంలో ఒకే ఒక సెంటెన్స్ అంతే మనం అర్థం చేసుకున్నాం. చెప్పి చెయ్యి, చెప్పింది చెయ్యి. దాంట్లోనే మన యొక్క సాధన, మన యొక్క సేవ, మన యొక్క అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో మనం చేసినట్లయితే ఆయన బాబు ఇది చెయ్యి, అది చెయ్యి. మనకి ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు జపం మనకి ఇష్టం లేదు, స్టార్టింగ్ లో మనకి ఇష్టం ఉందా?
ఇష్టం లేదు. కానీ ఆయన చెప్పారు కాబట్టి మనం చేస్తున్నప్పుడు ఏమిటంటే దాంట్లో టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. ఉండే కొద్ది తర్వాత చెప్పించేయి. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ చెప్పి దానికి వాళ్ళు రిపోర్ట్ చేస్తే చాలు. అంతేగాని మనకి ఇంకా కొంచెం ఒక్కసారి ఏమైందంటే భక్తులకు వెళ్ళిన తర్వాత కొంచెం ఆనందం ఎక్కువ అయ్యి ఒక్కసారి మనమే ఏదో ఊహించుకొని ఇంకా ఎక్కువ చేయకూడదండి. ఎంతవరకు చెప్పారో అంతవరకు చేసుకుంటే చాలు మనం. అది మనం అర్థం చేసుకో. దానివల్ల ఏముంది, ఈ విషయాలన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. హరే కృష్ణ. ఓకే అండి, ఇంకా ఏమి డౌట్స్ లేకపోతే మనం ఈరోజు సెషన్ ముగిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఆ, ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. సరే, ఈ రోజు మనం ఇక్కడతోటి ఈ యొక్క సెషన్. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. మనం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఈ రోజు మనం ఇక్కడతోటి ముగిద్దాము. వాంఛా ప్రభుజీ, కల్పతరు ఇప్పుడు చెప్పండి కృష్ణ మాత. భక్తి భావనలో ఉండేది అదే చేయాలి. ఏదన్నా చేస్తే అది దాంట్లోకి రాదు, పర్సనల్ ఇంద్రియ తృప్తిలోకి వస్తది అని అంటారు కదా ప్రభుజీ. మన గృహస్థంలో చాలా ఉంటాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మాట్లాడడంలో, అరుచుకోవడంలో, చెప్పుకోవడంలో ఇవన్నీ మరి చేస్తాం కదా ప్రభుజీ. మళ్ళీ కోపం అట్లా అన్నీ చేస్తాం కదా. అంటే మనం కంప్లీట్ శుద్ధ భక్తులు కాదని లెక్కన అట్లాంటి వాళ్ళు. అందుకని మనం ఏం చెప్పారంటే కృష్ణుడు ఫైనల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః. అంటే మనము కృష్ణుడు చెప్పిన మార్గాన్ని మనం ఆ మార్గంలో మనం వెళ్తూ ఉంటే ఆ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గృహస్థ ధర్మాలు ఏంటో ప్రపాద్ వారు చెప్పారు. ఆ ధర్మం ప్రకారం మనం నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో ఏదో చిన్న చిన్న కల్మషాలు ఆటోమేటిక్ గా ముందు స్టార్టింగ్ లోనే మనం అన్ని పరిపూర్ణత సాధించలేం. కాబట్టి ఎప్పుడైతే ప్రపాద్ వారి నిర్దేశంలో గృహస్థ ధర్మాలను మనం పాటిస్తూ ఉంటే మన కర్మలు కూడా కంటామినేషన్ కాకుండా చక్కగా ఉంటాయండి. ఇప్పుడు ఇంత ముందు చేసిన కర్మకి ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్న కర్మకి మీరు ఎవరైతే క్లాసులో ఉన్న తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే పిల్లల్ని ఎలా చేయాలంటే పిల్లల్ని ఎలా పెంచుతారు, ఆ వాళ్ళని తొందరగా చదివించాలి, వాళ్ళ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇటువంటి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి, గృహస్థ ధర్మంలో ఉంటూ అరే పిల్లలకి కృష్ణ ప్రసాదం పెట్టాలి, వాళ్ళ ఆలోచన చాలా సరళంగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. అలాగే వాళ్ళు కూడా కృష్ణ భక్తులు కావాలి, కృష్ణుడు సంతృప్తి కోసం వాళ్ళు ఏదైనా జీవితం కొనసాగించాలి. అలా వివాహం చేయాలనుకుంటే ఎవరైనా భక్తులుంటే భక్తులతో వివాహం చేయాలని చెప్పేసి, అలాగే మీకు ఏదైనా ధనం లభించింది అనుకోండి, ఆ ధనాన్ని ఏం చేస్తారు, అరే భగవత్ సేవలో ఎలా ఉపయోగించాలి, లేదా ఎవరికి ఎలా ఇంకొకరికి ఎలాగా మనం ఈ మన బంధువులకి ఈ కృష్ణ కథ భగవత్ కథ లేకపోతే ఎలా చెప్పాలి, ఇట్లా కొన్ని కొన్ని మనము మన దైనందిక జీవితంలో కూడా కొన్ని మార్పులు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయండి. అయితే అది ఎలా వస్తుంది అనేది మనం చేసే సాధన బట్టి ఉంటుంది. ప్రతిదీ మనం కృష్ణ నిర్దేశంలో కనుక గురువు నిర్దేశంలో కనుక చేసుకున్నట్టయితే ఆ కర్మలు కూడా ఉండే కొద్దీ మనం అంటే అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతిదీ గృహస్థ జీవితంలో ఉంటూ కూడాను మీరు ప్రతిరోజు వంట చేస్తున్నారు. వంట చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఇంతకుముందు మీరు నైవేద్యం పెట్టేవాళ్ళు కాదు, మీరుకే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, భగవద్గీత 3వ అధ్యాయం మనం చదువుకున్న తర్వాత ఏమవుతుంది, ఇది భగవంతునికి అర్పించి ఆ తర్వాత మనం తీసుకుంటే ఇక మనకు అక్కడ పాపం అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే కృష్ణుడు కనిపిస్తున్నాం కదా అక్కడ. ప్రతిదాన్ని అటు వచ్చి ఆహారంలో ఉన్న ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాం, మనకు వచ్చిన ధనాన్ని సమర్పిస్తున్నాం, మన కర్మలను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, భగవంతుడు నాకు ఈ బిడ్డలను ఇచ్చాడు, అందువల్ల నేను సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది, వాళ్ళని వైష్ణవులుగా మార్చాలని ఇట్లా మన కార్యాలు చేస్తున్నాం. దాంట్లో కొన్ని కొన్ని ఇప్పుడు సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ కూడా అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఎందుకంటే చెప్పాడు ఆయన, మీరు అన్ని ధర్మాలు వదిలిపెట్టి నా వైపు చేసినట్టయితే మీ యొక్క పాప ఫలితాల నుంచి నేను మిమ్మల్ని బయట వేస్తాను, భయపడమాకండి అని చెప్పి కృష్ణుడే ఆశ్వాసం ఇచ్చాడు. కాబట్టి అప్పుడు మన కర్మలు కూడా కృష్ణ చైతన్య కర్మలే అవుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం ద్వారా అర్థమవుతుంది. అంటే మనము కర్మ కాకుండా మన వర్షన్, మన మాటలు, మన ప్రవర్తన, అది కర్మ అయితే 100% ఫాలో అవుతున్నాం. మనం మన మాటలు
ఆ, అదే అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మనకి అదే నేను చెప్తుందంటే మనకు వెంటనే మనకి పూర్తిగా విల్పంగా ఇచ్చేసినట్లు ఐడియా వెంటనే మనకు ఆ స్థాయి రాదు మాతాజీ. టైం పడటానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు ఈ వెళ్ళే కొద్ది ఇక్కడ అన్నిటికీ ముఖ్యమైన కీ పాయింట్ అంటే చెప్పేది ప్రతిసారి చెప్పేది ఏంటంటే జపం. మన జపం సాధన మెరుగే కొద్దీ మన మాటలు కూడా కంటామినేషన్ మాటలు ఉండదు. మన మాటలు కూడా చాలా స్వచ్ఛంగా వస్తుంటాయి. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది. మన మాటలు కూడా ఎంత ఎక్కువ కృష్ణ కథ వింటున్నామో, ఎంత ఎక్కువ కీర్తిస్తున్నామో మన మాటలు కూడా కంటామినేషన్ కాకుండా అది కర్మకి మనకి లోను కాకుండా ఉంటాయి మన మాటలు కూడా. హరే కృష్ణ. మీరు ప్రశ్నకి సమాధానం అర్థమైంది మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తుంటే అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా పరిపూర్ణులు కారండి. ఎందుకంటే మనకి బద్ధ జీవులు కదా, 4 లోపాలతో ఉంటాం. అంటే బద్ధ జీవులు 4 లోపాల్లో ఉంటాం కాబట్టి మ్యూట్ చేసుకోరు దయచేసి ఎవరు. ఏంటది లేదా హరే కృష్ణ. ఆత్మకూరు మాతాజీ హరే కృష్ణ. మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ దండప్రణం ప్రభుజీ. ప్రభు జన్మ తీసుకునేటప్పుడు లోన శిశువు చాలా బాధలు పడి చాలా ఇబ్బందులు పడి జన్మలన్నీ గుర్తుకొచ్చి భౌతిక జన్మ వద్దు, నాకు దేవుడి సేవ చేసుకుంటానని ప్రార్థిస్తారు. తర్వాత భౌతిక ప్రపంచం రాగానే అన్ని మర్చిపోతారు. మళ్ళా బాడీ ఇడిచిపెట్టేసిన తర్వాత మళ్ళా అన్ని బాడీ చనిపోయిన తర్వాత మళ్ళా ఆత్మ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్ని జన్మలు గుర్తుకొస్తాయా? మళ్ళీ చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ గుర్తుకొస్తాయా ప్రభు? ఏంటి నాకు అలాగ తర్వాత అంటే ఇప్పుడు మనకి స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని 2 ఉంటాయండి. ఈ సూక్ష్మ శరీరంలో ఏంటంటే ఇప్పుడు మనం ఈ భౌతిక కనబడేది స్థూల శరీరము, లోపల ఉండేది సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరం ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారాల ద్వారా మనకి ఉంటుంది. అది మీకు ఒక చిన్న ఉదాహరణ అంటే మనం చేసే ప్రతి పని కూడా స్టోర్ అయి ఉంటుందండి, అది ఎక్కడికి పోదు. అదే మనము ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి యమ లోకానికి కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక యాతనా శరీరాన్ని అందిస్తారు. ఆ యాతనా శరీరం ద్వారా ఏమవుతుందంటే మనం చేసిన అన్ని కర్మాలకి ఫలితాలని వాళ్ళు చెప్పి మీరు ఈ విధంగా తప్పు చేశారని చెప్పి వాళ్ళని శిక్షించి ఆ యాతనా శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ శరీరం అతను ఒకవేళ ఫ్లష్ అవుట్ అయిపోయి మొత్తం తన యొక్క చేయాల్సిన ఆ పాపాలకు సంబంధించిన ఏదైనా మొత్తం వదిలేసినట్లయితే అతనికి ఇంకా దివ్యమైన ఇంకొద్దిగా బ్యాలెన్స్ ఉంటే దానికి మంచి సంతానం ఏదైతే ఉందో ద్వారా కృష్ణ చైతన్య భక్తులు అవడానికి కావాల్సిన వాళ్ళ యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారు అనమాట. లేదు అనేసి మనకి చాలా మనకి భాగవతము 6వ స్కందంలో చాలా వివరంగా మనకి ఉంటుందన్నమాట. మనం ఎలా ఉంటుంది ఎలాగంటే మనం చేసిన ప్రతి పని ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే సపోజ్ క్లాస్ లో మన చిన్న ఉదాహరణ చెప్పారు. మనము ఫోన్ వాడుతున్నాము. ఈ ఫోన్ మన భౌతిక దేహం అనుకోండి. ఈ ఫోన్ లో ఏం చేస్తామంటే ఒక మెమరీ కార్డు, సిమ్ కార్డు పెడతాము. పెట్టినప్పుడు ఈ ఫోన్ ఎప్పుడైతే దీంట్లో మనం చేసిన కార్యక్రమాలు అన్ని కూడా ఆ ఫోన్ లో కానీ సిమ్ కార్డు లో కానీ స్టోర్ అయి ఉంటాయి, ఆ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి మొత్తం కూడా. ఎప్పుడైతే మనము ఈ ఫోన్ కొంతకాలం అయిన తర్వాత అది భౌతికమైన ప్రభావం వల్ల ఎంత జాగ్రత్తగా వాడినప్పటికీ కొంతకాలానికి ఫోన్ అనేది తన యొక్క సమయం అయిపోయిన తర్వాత అది పాడైపోతుంది. అప్పుడేం చేస్తామంటే ఈ సిమ్ కార్డు కానీ మెమరీ కార్డు కానీ మెమరీ కార్డు తీసి ఏం చేస్తామంటే ఇంకొక ఫోన్ లో వేస్తాం. ఇంకొక ఫోన్ లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న మెమరీ కానీ దాంట్లో ఉన్నది ఆటోమేటిక్ గా వచ్చి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే అట్లాగే మన దేహంలో మనం ఈ దేహంతో మనం చేసిన కర్మలు కానీ మనం చేసిన ప్రతి పని కూడా ఈ మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడిన సూక్ష్మ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి అనమాట. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్ని యుగాలైనా సరే, ఏదైనా సరే దాని యొక్క ఫలితాన్ని మనము అనుభవించడానికి ఉండాలన్నమాట. ఎప్పుడు ఎన్నాళ్ళైనా సరే. ఎట్లాగంటే అందుకే మనకి భక్తి సామర్థ్యం అనే గ్రంథంలో మనకి వివరించబడింది అనమాట. నా అన్ని మూటలు మన యొక్క కూటస్థం, బీజం, ఫలోన్ముఖం అని చెప్పేసి ఈ రకరకాలుగా మూటలు కట్టి మన పాపాలన్నీ కూడా రాసులుగా పోసి మనకి ఉంచుతాయి అనమాట. అంటే ఒకేసారి
అన్ని అనుభవించడానికి కుదరదు కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత అన్ని అనుభవించడానికి మనకి ఈ స్టోర్ అయి ఉన్న అన్ని కూడా అట్లాగే పుణ్యం వస్తుంది. పుణ్యం ఇలా స్టోర్ చేసుకున్న హరే పుణ్యం కృష్ణ కూడా వస్తుంది, పాపం కూడా వస్తుంది అనమాట. అందుకని హరే ఇవన్నీ కృష్ణ విధంగా మనకి స్టోర్ అయి ఉంటాయి అనమాట. అయితే మనకి గుర్తుండాలంటే గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ ఈ భౌతిక శరీరంలో మనకి గత కర్మలు కనుక గుర్తుండి భవిష్యత్ కర్మలు గుర్తుంటే ఆనందాన్ని కోల్పోతాం. అందుకని ఇప్పుడు ఎట్లాగంటే ఒక కోటీశ్వరుడైన వ్యక్తి బాగా సంపాదించాడు, ఒక 100 కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత అతను గనక ఆమ్, గత జన్మ మళ్ళా నెక్స్ట్ జన్మ కనుక అతను గుర్తుందనుకోండి, వాళ్ళ పక్కింట్లోనే ఒక పేదవాడిగా పుట్టాడు. అతను గనక ఉమ్, ఆ కర్మ గుర్తుండి ఉంటే ఏమవుతుందంటే అతను చాలా అశాంతిగా ఉంటాడు. ఎంతకాడికి అది నాదని చెప్పి వెళ్తాడు, వాళ్ళకి తన్నులు తింటాడు. ఇప్పుడు ఈ యొక్క లైఫ్ కూడా హరే పాడైపోతుంది. కృష్ణ అందుకని భగవంతుడు ఏంటంటే అటువంటి జ్ఞాపక శక్తిని ఇవ్వడండి. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే మనకి ఆ జ్ఞాపక శక్తిని, ఆ గత జన్మ స్మృతులన్నీ కేవలం కృష్ణుడికి తెలుసు. నా భవిష్యత్తు హరే వర్తమానం కృష్ణ అన్ని కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన ఒక జీవుడికి ఏ దేహంలో ఉన్నాడో ఆ దేహాన్ని బట్టి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు గత స్మృతులు ఉంటాయి. అయితే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఖచ్చితంగా స్మృతి కలిగి, ఎందుకంటే ఆ బాధ పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి భగవన్నామ స్మరణ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనకు నిర్దేశం ఇవ్వడానికి భగవంతుడు ఆ స్మృతి ఇస్తాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ కంటామినేషన్ ఏదైతే భూమి నుంచి ఫస్ట్ పడేటప్పుడు వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, భూమి తరకాల కల్మషాలు అయిపోతుందో అతను బయటికి రాగానే మళ్ళా వెంటనే ఈ త్రిగుణాల ఫలితంగా కంటామినేషన్ అయిపోతాడు. కానీ ఎప్పుడైతే అతను మంచి సత్కర్మలు చేసి ఉంటాడో మంచి వంశంలో భక్తుల వంశంలో పుడతాడు కాబట్టి తొందరగా భక్తి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. అందువల్ల మన కర్మలు ఈ దీనికి ఇదే కారణం. ఈ భగవన్నామం జపం చేయడం జరగదంటే మన కర్మలు ఒక్కొక్కటి ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు హరే ఏమవుతుందంటే కృష్ణ పాపపు రాశిగా ఉన్న మన యొక్క మూటలు ఏదైతే ఉన్నాయో ఈ పాప సంచులన్నీ కూడా ఉమ్, ఎట్లాగంటే ఇప్పుడు మీరు చూసారంటే ఆ ఇప్పుడు మనందరం ఇది తింటాము, మొలకలు తింటాం. మొలకలు ఏంటంటే అది చూడండి కొంచెం తడి చేసి ఒక గుడ్డలో మనం చుట్టామంటే అదేమవుతుందంటే వెంటనే మళ్ళీ మొలకెత్తుతుంది. దానికి మొలకెత్తడానికి హరే అవకాశం కృష్ణ లభిస్తుంది అనమాట. దాంట్లో హరే నుంచి కృష్ణ ఇది మనం కందులు రకరకాల మొలకలు ఉంటాయి. అదే మీరు అదే విత్తనాలను కనుక తీసుకొని మీరు బాండిలో వేసి బాయిల్ ఉమ్, చేశారనుకోండి, బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మొలకెత్తడానికి దాంట్లో ఇక మొలకెత్తే అవకాశం ఉండదు అనమాట. అలాగే మన హరే యొక్క కృష్ణ పాపకర్మలు ఇంకా 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 పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ హరినామాన్ని మనం చేస్తామో ఈ హరినామం అనే వేడికి, ఈ హరినామం యొక్క శక్తికి మన పాపకర్మలన్నీ బూడిదైపోతాయి అన్నమాట. మొత్తం ఎలా అగ్ని దెబ్బకి మనకి దూది ఎలా బూడిదైపోతుందో మన యొక్క పాపరాశి పుణ్యాలు మనకు సంచులుగా పేరుకుపోయి ఉన్న ఈ పాపరాశి అంతా పేరుకుపోయి, అందుకే మనకి ఏం చెప్తారంటే భగవన్నామం చెప్పినప్పుడు జపం ఇట్లా చప్పట్లు కొట్టమంటారు. ఈ చప్పట్లు కొట్టినప్పుడు ఏంటంటే మనలో ఉన్న పాతక పక్షులన్నీ ఎగిరిపోతాయి అనమాట. అందుకని మనం హరే కృష్ణ ఇలా చేసినట్లయితే మనకి యొక్క అవస్థ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. హరే హరే కృష్ణ కృష్ణ. మరి మరి ప్రభు మరి 10,000 తేళ్లు కుట్టినంత బాధపడతారంట పోయేటప్పుడు. మరి ఎలాగో ఆ అనుభవిస్తాం కదా పోయిన తర్వాత, మళ్ళా ఈ 10,000 కుట్టిన బాధ ఎందుకు పడాలి ప్రభు మనం పోయేటప్పుడు? 10,000 తేళ్ళు అంటే శరీరంలో నుంచి ఆ జీవుడు బయటకు వచ్చేటప్పుడు పడే అవస్థ. ఈ 10,000 ఆహా. తేళ్ళు బాధ అనేది ఎప్పుడంటే శరీరంలో నుంచి జీవుడు ఇప్పుడు ఆ, అందరికీ మరణం వస్తుంది. అయితే భక్తుడికి వచ్చే మరణం వేరు, అభక్తుడికి వచ్చే మరణం వేరు. అభక్తుడు ఏంటంటే అతను ఎటువంటి ఉమ్, సత్కర్మలు చేయలేదు, ఎటువంటి భగవత్ కథ వినలేదు, ఎటువంటి భగవత్ సేవ చేయలేదు కాబట్టి అతనికి ఈ నరక లోకంలో ఉండే బడులు ఏం చేస్తారంటే అతను ఆ ప్రాణాన్ని అపాన వాయువు ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని బయటికి ఇట్లా లాగుతారు. లాగినప్పుడు ఆ జీవుడు వేదన 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 తోటి ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే 10,000 తేలు కుడితే ఎంత బాధగా ఉంటుందో అంత తేలిగ్గా ఉంటుంది అనమాట. కానీ భక్తుడు ఏముంది, ఎవరైతే భగవన్నామ స్మరణలోనే మనం చేస్తూ ఉన్నామో అప్పుడు అర్థం చేసుకుంటాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి తీరస్థన ముఖ్యతి ధీరుడుగా. అందుకే మనం చెప్పాం కదా ధీరుడు అని చెప్పి మనం 9 శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం ఇది ఏది జరిగినా భగవంతుడి యొక్క సంతృప్తిగా మనం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ మరణం అనేది పెద్ద సమస్య కాదు మనకి. ఓ ఇది దేహం మార్చి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాము, ఇదంతా భగవంతుడు ఏర్పాటు, ఇదంతా మనకి ఇంకా ఇబ్బంది ఏం లేదు. మనం ఎప్పుడైతే ఆనందం ఆయనే చెప్పాడు నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకి ఎటువంటి ఆ అది వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళు మోసగించబడరు, ఏ విధంగా వాళ్ళు దాన్ని రక్షించబడతారని నేను చెప్పాడు కదా, సర్వధర్మం అని చెప్పాడు. కాబట్టి మనకి మరణం వచ్చినప్పటికి కూడాను భక్తుడి యొక్క మరణం అనేది సుఖవంతంగా ఉంటుంది.
అప్పుడు ఆయనకి ఇంత ఇబ్బంది ఉండదు అనమాట. చాలా సుఖంగా అతను మరణిస్తాడు. కానీ ఆ భక్తుడి యొక్క మరణం అతను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు యమభటులు. అతని యొక్క ఏదైనా కొద్దిగా పాపం మిగిలింది అనుకోండి, ఇప్పుడు జైల్లో ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, జైల్లో ఉండే ట్రీట్మెంట్ బాగా తప్పు చేసిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ గా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న దానికి చేసే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది అనమాట. అట్లాగే మనం తీసుకెళ్లేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎందుకంటే మన కృష్ణ భట్లు దాదాపుగా అసలుకి కృష్ణ భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని యమభట్లు తీసుకువెళ్లే అవకాశమే ఉండదు అనమాట. మనం అజామిళుడి స్టోరీ ద్వారా తెలుసుకున్నాం కదా. అక్కడ యమధర్మరాజు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, 5వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారో వారిని వారి వారిని వారి వారిని వారి వారిని ఎవరిని కూడా మీరు తీసుకొని రావద్దు, వాళ్ళందరూ కూడా నాకు ఇష్ట సంబంధమైన వాళ్ళు కాబట్టి విష్ణు దూతలను తీసుకెళ్తారు. అందుకని ఒకటి మనం అర్థం చేసుకోవాలి, భగవద్గీత 8వ అధ్యాయం చెప్తున్నాడు అనమాట. ఆ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను మనము కృష్ణుడి కోసం మనం పనిచేస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ఎలాగైనా పర్లేదు కృష్ణుడు నేను తీసుకువెళ్తానని ఆయన ఆశ్వాసం ఇస్తున్నాడు. కాబట్టి మనం వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇవన్నీ మనం చూస్తున్నామో భౌతికంగా ఆ కర్మలు వాళ్ళే అనుభవించి మేమే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చే అవస్థని ఈ విధంగా ఉంటుందని మనకి భగవద్గీత ద్వారా తెలుస్తుంది అనమాట. భక్తులకి అయితే ఆ బాధ ఉండదు ప్రభు. బాధే ఉండదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు అతను కృష్ణపక్షం చనిపోతాడో శుక్లపక్షం చనిపోతాడో ఈ బాధే మనకు ఉండదు. మనమంతా భగవంతుని యొక్క ప్రత్యర్థం చేస్తాం కాబట్టి ఎప్పుడు మరణించినా సరే ఈ శరీరం అనేది ఒక రోజు మరణించాల్సింది, ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే విష్ణు సంబంధమే మనం చేస్తాం కాబట్టి విష్ణుతులే వస్తారు. వాళ్ళ ఆయనకి ఒక శరీరం ఇంకా కర్మలు మిగిలి ఉంటే మంచి మానవ శరీరంలో లభిస్తుంది కాబట్టి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. అసలు తేళ్లు కొడతాయి అనే బాధే మనకి ఎందుకు ఉంటాయి, అదే ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వెనకాల మనకి ఈ సృష్టి రక్షకుడైన పోషకుడైన ఆయన అండతో ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం కాబట్టి. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. ఏం లేదు ప్రభు, అయితే హరే అభక్తుడికి కృష్ణ. మరి అంత బాధ ఉంటుంది అని అన్నారు కదా, అంటే అది కూడా కర్మేనా? కర్మ అంటే కర్మలోంచి కొంత పోతుందా ఆ బాధతోటి? మరి ఇప్పుడు కుప్పలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక బాధ అయిన తర్వాత ఇంకో బాధ వస్తుంటుందండి. ఒక సమస్య మనం చూసామంటే మనం చెప్పండి. ప్రాణం పోయేటప్పుడు ఈ పడే బాధ కూడా అంటే అభక్తుడు చేసిన కర్మల్లో నుంచి కొంత కర్మ తగ్గిపోతుందా ఆ బాధతోటి? అతను చేసుకున్న కర్మలు బట్టి ఉంటుంది. మనం ఎస్టిమేషన్ వేయలేమండి అది కూడా. మనం మనం దాన్ని జడ్జ్ చేయలేము. మనం అది ఒక్కొక్క స్థితి అతను ఆ బద్ధజీవుడు చేసే కర్మలు బట్టి ఉంటుంది. సహజంగా మనకి ఏం చెప్తున్నారు, శాస్త్రం బట్టి మనకి ఏం చెప్తున్నారంటే ఏదైతే మనం చేసిన అన్ని కర్మలకు ఒకేసారి శిక్ష వేయరండి. ఒకేసారి శిక్ష వేయకుండా ఆ శిక్ష అనేది ఏంటంటే ఒక దేహంలో ఇప్పుడు సపోజ్ మానవ జన్మలోకి ఉండే వాటికి శిక్ష తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇతర జీవరాశి ఉందనుకోండి, ఇతర జీవరాశుల్లో చాలా శిక్ష ఉంటుంది. అది విధంగా చెప్పాలంటే శిక్షతో కూడిన శరీరమే అది. నిజంగా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది అని ఇప్పుడు ఇతర జీవరాశి చూసుకుంటే ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు చూడండి దానికి ఎంత అవస్థ ఉంటుందో, ఎటు కదలలేదు మెదలలేదు, కట్టతో కొట్టినా సరే స్పందించలేదు, ఆ ఎండకి వానకి తడుస్తూ ఉంటుంది అనమాట. అది దానికి అవస్థే. అది ఎన్నో సంవత్సరాల పాటు మానవ జన్మ 100 సంవత్సరాలు, ఒక చెట్టుకి కొన్ని వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఉన్నాయి. అలాగే ఇతర జీవరాశులు కానీ ఇవన్నీ కూడా అది అవస్థతో కూడిన శరీరమే కాబట్టి వాటికి ఆల్రెడీ శిక్ష వేస్తున్నాడు. ఆ శిక్ష అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకోసారి అవకాశం ఇస్తాడు. అందుకే మనకి చెప్తుంది ఏంటంటే ఈ మానవ జన్మ తిరిగి రావడానికి 84 లక్షల జీవరాశులు తిరిగి రావాలి కదా. అందుకని ఈ అవస్థ వాళ్ళు ఒక్కొక్క బాధకు ఒకరు చేసిన ఒక్కొక్క తప్పు పనికి ఈ శిక్ష వేసుకుంటూ తిరిగి మానవ జన్మ రావడానికి ఎంతో టైం పడుతుంది. కాబట్టి కృపాద వారు చెప్తున్నారు, దయచేసి మనం ఆ స్థితికి మనం వెళ్ళవద్దు. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో జన మామపేర్చ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అందువల్ల మనము ఈ కృష్ణ భక్తి, కృష్ణ యొక్క సంతృప్తిగా మనం చేసినట్లయితే ఈ బాధ ఏదైతే ఉందో, ఈ సైకిల్ రంగులు రావడం ఎగరడం దిగడం అనేది కష్టం లేకుండా చాలా ఎలా ఉంటుందంటే గోష్పాదం అంటే ఆవు దూడ యొక్క పాదముద్రలో ఎంత నీరు పడుతుందో అంత ఈజీగా ఈ భవసారాన్ని దాగచ్చు అని మనకు చెప్తుంది అనమాట. అందుకని మనకి ఎందుకు ఈ సమస్యలని మనం ఓర్చుకోలేము, ఆ బాధలు పుట్టడం సావటం ఎందుకని మనం ఎంత తొందరగా మనం దీన్ని స్వీకరిస్తే దాని నుంచి బయటపడతామని మనం తెలుస్తుంది. హరే కృష్ణ ప్రభు. జంతువులకి కీటకాలకి పక్షులు కూడా యమలోకం ఉంటాయా ప్రభు? లేకపోతే సోలైన తర్వాత అంతా ఒకటేనా? అంటే వాటికి పాపపుణ్యాల ప్రస్తావన ఉండదండి. ఇప్పుడు మేక ఆకు తింటుందని దానికి ఏం పుణ్యం చేసుకోదు, పులి మాంసం తింటుంది పాపం చేసుకోదు. ఎందుకంటే వాటికి శిక్షణ శరీరం,
శిక్ష వేశారు ఆల్రెడీ. శిక్ష వేసినప్పుడు దానికి ఇక్కడ ఏమి రికార్డ్ చేయబడదు, దానికి ఆల్రెడీ శిక్ష వేసిన శరీరమే కదా. ఇక్కడ అందువల్ల అనిపించేస్తుంది. ఇక్కడ అది అనుభవించడానికి ఇక్కడ పడ్డది వాటి బాధ ఆహా, అనుభవించడానికి. అలాగా ఇప్పుడు ప్రభు. చూడండి చక్కగా ఒక్కోసారి చూడండి ఆ గర్భంలో ఉన్న ఆ ఏదో జింక గాని ఏదో ఉందో చూడండి, అది గర్భంతోనే ఉంటుంది. ఆ గర్భంతో ఉన్నప్పుడు ఒక్కసారి దాన్ని చీల్చి చెండాడి తినేస్తుంది పులి. లేదా అది గర్భం అట్లా కనక ముందే వచ్చి ఆ బిడ్డను కూడా తినేసేస్తాయి ఇతర జీవులు అసలు కూడా. అదంతా బాధే కదా. చాలా ఇప్పుడు మనం చాలా అదే అవును సెక్యూర్డ్ గా ప్రభు. బిడ్డలుగా అంటాం. అది అలా కనలేదు అనమాట. అదే ప్రతి క్షణము అది అలర్ట్ గానే ఉండాలి. ఎప్పుడు ఎవరు చంపుతారో తెలియదు అనమాట. అందుకని నేను మీకు సమయం ఉందంటే ఒక చిన్న విషయం చెప్తాను. నేను మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ ఎలా చెప్పండి ప్రభు. హరే ఉంటుందంటే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. ఒక 10 minutes పడుతుంది, పర్వాలేదా? పర్లేదు ప్రభు. పర్వాలేదు హరే ప్రభుజీ, కృష్ణ. చెప్పండి. ఆ, చెప్పండి ఒక ప్రభుజీ, చిన్న చెప్పండి. ఒక ఎందుకంటే కాలం ప్రకృతి యొక్క చట్టాలు చాలా దారుణంగా ఉంటాయండి. ప్రకృతి నుంచి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం భక్తి మాత్రమే మనం రక్షిస్తుంది, కానీ వేరేది ఏది రక్షించదు. అట్లాగే మనం ఒక్క క్షణం కూడా మనం మార్చలేము. ఎన్ని పరిస్థితి ఎంత చేసినప్పటికి కూడా మనము ఒక్క విషయాన్ని కూడా మనం విధి నుంచి మనం తప్పించుకోలేమండి. చాలా ప్రకృతి చాలా కఠినమైన చట్టాలతోటి మనల్ని చేస్తుందన్నమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఒక రాజుగారు, ఆయన గొప్ప రాజు, ఆయన మంచి సత్కర్మలను చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు అనమాట. ఆ అయితే రాజుగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, కొన్ని చేస్తుంటాడు. ఆయన వేటకు వెళ్తాడు. వేటకంటే వాళ్ళకి ఏంటంటే రాజ్యంలోకి ఏదన్నా వస్తే దాన్ని సంహరించాలి కాబట్టి రాజు కర్తవ్యం కాబట్టి ఆ యొక్క వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక చెట్టు కింద ఉంటాడు అనమాట. కూర్చున్నప్పుడు అలసిపోయి ఉంటాడు, ఆయన దారి తప్పుతాడు. అలసిపోయి బాగా దాహం వేస్తూ ఉంటాడు. అక్కడ ఒక కొలను ఉంటే కొలం దగ్గర తీసుకొని దాహం తీసి చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకొని లేచిన తర్వాత తన విల్లు సరి చేసుకుంటా ఉంటాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే అనుకోకుండా ఒక పురుగు అక్కడికి వస్తుంది. ఒక పురుగు. ఈ పురుగు అది వెళ్తూ ఆయన ఎందుకో ఆ పురుగు చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ పురుగు చూస్తూనే ఉంటాడు. దాన్ని ఆ కొద్ది క్షణాల్లోనే ఆ పురుగుని ఇంకొక పురుగు తినేస్తుంది, ఇంకొక జీవి తినేస్తుంది. ఆ జీవిని ఇంకో జీవి తినేస్తుంది. ఆయన చూస్తూనే ఉంటాడు అన్నమాట. అది ఎలా జీవికి మరణం వస్తుందో అని చెప్పేసి ఈ క్షణంలో అయిపోతుంది. తర్వాత దాన్ని ఒక కప్ప తింటుంది. కప్ప ఆ పురుగుని, ఆ కప్ప తినేసేసి లోపల అది రాయించుకునే లోపల ఈ కప్పని ఒక పాము వచ్చి తింటుంది అనమాట. ఈ పాము వచ్చి తినే లోపల ఈ పాముని ఇంకొక ముంగిస వచ్చి చంపి తినేస్తుంది అనమాట. ఈ ముంగిసని ఇంకొక జంతువు వచ్చి దాన్ని చంపేస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తుందంటే ఒక పులి వేటాడిద్ది అనమాట. పులి వేటాడి ఆ జంతువుని కూడా చంపేది. ఆయన చూస్తూనే ఉన్నాడు, ఈ కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది. ఒక మరణం అనేది, మృత్యు అనేది ఈ క్షణంలో, అది బాగానే ఉంది ఆ జీవి, క్షణంలో వచ్చి మృత్యు దాన్ని ఆవహించేస్తుంది. అది ఊహించుకు తేరుకున్నప్పుడు మృత్యు వచ్చేస్తుంది ఆ జీవరాశి మొత్తం కూడా. ఈ పులి ఏదైతే దాన్ని చంపి తినిందో, తిని అది రాయించుకునే లోపల ఒక వేటగాడు వచ్చేసేసి ఆ వేటగాడు దాన్ని సంహరించేశాడు, పులిని బాణం వేసి. అది గిలగిల కొట్టుకుంటూ ఉందన్నమాట. ఆ బాణాన్ని చంపాడు ఆయన. తర్వాత ఆ పులిని తీసుకుని వెళ్తున్నాడు. అంతలో ఏమైందంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట. ఏంది ఇంత మరణం ఎట్లా ఉంటుందా అని చెప్పేసి ఆ వేటగాడు అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఈ లోపల ఏమైందంటే ఆ వేటగాడి దగ్గరికి ఒక కన్య వచ్చింది. ఆ కన్య వారితోటి సమాగమం జరిగింది, కావలించుకున్నాడు ఆ కన్యని. ఎప్పుడైతే కావలించుకున్నాడో ఆ కావలించుకున్న క్షణంలోనే అతను మరణం చెందాడనమాట. చనిపోయాడు అనమాట అక్కడ. ఒక స్పాట్ లోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఆశ్చర్యపడి, ఈ బాగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన చంపాడు, ఇంతలోనే ఎలా చనిపోయాడు అతను అని చెప్పేసి వెంటనే ఆ కన్య దగ్గరికి వెళ్ళి, ఆగు, ఎవరు నువ్వు, ఎందుకు అతను చంపావు నువ్వు అని చెప్పి, అతను ఎందుకు, ఏం విషం ఇచ్చి చంపావు అతను నువ్వు అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి నీకు కనబడుతున్నానా అన్నాడు అనమాట. అందుకని ఆయన ఆశ్చర్యపోయాడు. కనబడతావు, బ్రహ్మాండం కనబడుతున్నావు, నువ్వు ఎందుకు కనబడవు నాకు నువ్వు అంటే, ఆమె ఆశ్చర్యపోయి, నేను ఇంతవరకు ఏ జీవుడికి భౌతిక నేత్రాలు కలిగిన జీవి ఎవరికి నేను కనపడను, నేను మృత్యుదేవతని, నేను ఎవరికి కనబడే అవకాశమే లేదు, నీకు కనబడుతున్నాను అంటే, ఎవరు నువ్వు అన్నప్పుడు అని చెప్పాడు, మరి నేను మృత్యుదేవతని, అందరి యొక్క ఎవరు ఏ సమయంలో మృత్యు వస్తుందో వారి ఆ సమయానుకూలంగా వాళ్ళని నేను తీసుకువెళ్ళిపోతాను, అది నాకు ఇచ్చిన కర్తవ్యం అని చెప్పేసి చెప్పిన తర్వాత, నేను నమ్మను అంటాడు. లేదు, నేను కనబడతాం ఆశ్చర్యంగా ఉంది నీకు, సరే అయితే నా మృత్యు ఎప్పుడు చెప్పు అంటాడు అనమాట. అంటే
మానవుడు ఎప్పుడు కూడాను, ఏ జీవి కూడా తన మరణం ఎప్పుడో తెలుసుకోకూడదు, తన డెస్టినీ తెలుసుకోకూడదు, మన భవిష్యత్తు వర్తమానం ఏం తెలుసుకోకూడదు, అవస్థ పడతాడు. ఆ కాదు, నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే నా యొక్క మృత్యువు ఎప్పుడు చెప్పు అంటాడు అనమాట. అప్పుడు సరే, తెలుసుకోకూడదని సరే అయినా సరే నువ్వు చెప్తున్నావు, అయినా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నీ కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరం తర్వాత ఇదే రోజున ఇదే రోజున ఫలానా కాలం, ఫలానా సమయంలో, ఫలానా ప్రదేశంలో, ఫలానా ఒక చెట్టుకి నువ్వు ఉరి వేసి చచ్చిపోతావు, నీ యొక్క మృత్యు అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత చెప్పేసి ఆమె అదృశ్యం అయిపోతుంది అనమాట. ఆశ్చర్యపోతాడు. ఇదంతా నమ్మకూడదేమనుకుని ఇతను చూస్తున్నాడు కదా, ఈ జీవరాశి ఎలా మృత్యు వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటాడు, నేను విధిని మారుస్తాను, నేను విధిని మార్చగలను, అతను ఏదైతే ఆమె చెప్పిందో దానికి నేను ఎగనెస్ట్ గా చేసి చూపిస్తానని చెప్పేసి వెంటనే ఆయన వెళ్ళి రాజ్యాన్ని మొత్తాన్ని తన పిల్లలకు అప్పచెప్పేసి ఆమె ఏం చెప్పిందంటే, ఫలానా తూర్పు దిక్కున ఫలానా కొన్ని క్రోసుల దూరంలో సంథింగ్ చెప్పి, ఆ రాజ్యం చాలా దూరం, ఆయన చెప్పిన రాజ్యానికి చాలా దూరంలో ఉంది. ఈయనేం చేశాడంటే ఆ దిక్కుకి పూర్తి వ్యతిరేక దిశలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అంటే నేను చాలా దూరం వెళ్ళిపోతాను, దయచేసి ఎవరైనా మ్యూట్ చేసుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది వీళ్ళు ఉంటే. ఆ చాలా వ్యతిరేక దిశలో ఆ ప్రయాణం, అంటే ఏంది, నేను విధిని ఎదిరిస్తానని చెప్పేసి చాలా వ్యతిరేక దిశలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలాగా చాలా దాదాపుగా 9 మాసాలు ప్రయాణం చేశాడు. అంటే ఆయన ఉద్దేశించుకుంటా ఉన్నాడు అనమాట, ఈ ప్రాంతానికి నేను ఎంత దూరంలో వెళ్తున్నాను అని చెప్పేసి వేసుకున్న తర్వాత ఏమైందంటే, తర్వాత ఆయన ఒక షిప్ ఎక్కాడు అనమాట. షిప్ ఎక్కి నేను ఇంకా చాలా దూరం వెళ్ళిపోదామని ప్రయాణం చేస్తున్నాడు. ఈ షిప్ ప్రయాణం చేసిన తర్వాత కొంత సమయానికి బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్ద తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ దెబ్బకి ఆ షిప్ అంతా మునిగిపోయింది. అందరూ ఆ షిప్ మొత్తం బ్రేక్ అయిపోయింది. దాంట్లో సముద్రంలో పడిపోయారు. ఈయనకు ఒక చిన్న ఒక చెక్క ముక్క లాంటిది దొరికింది. ఆ చెక్కను పట్టుకొని జాగ్రత్తగా ఆయన దాని మీదే, ఇక సమయం తెలియదు, తినడానికి లేదు, తాగడానికి లేదు, చాలా అవస్థ. మరి చూడండి, ఆయన రాజుగారు, గొప్ప రాజు ఆయన ఏం చేశాడు, విధిని ఎదిరించాలని చెప్పేసి చక్కగా ఉన్న రాజ్యం నుంచి కాకుండా పక్కకి నేను వ్యతిరేక విధిని ఎదిరిద్దాం అని చెప్పి వెళ్ళాడు. ఎన్నో అవస్థలు పడ్డాడు అనమాట. ఈ 9 నెలల పాటు చాలా అవస్థలు పడి, మరి తినడానికి కూడా లేకుండా సముద్రపు నీళ్ళతోనే ఉంటూ ఇక ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత మొత్తానికి ఒక ఒడ్డుకి ఆయన నెట్టివేయబడ్డాడు అనమాట. బతికే ఉన్నాడు, నెట్టివేయబడ్డాడు. ఆ నెట్టివేసిన తర్వాత ఏమైందంటే, మొత్తానికి కొంత సమయంలో కోలుకున్నాడు. ఆయన జుట్టు గిట్టు అంతా, బట్టలు చాలా పాడైపోయి, అత్యంత రాజుగారి ఉన్నత స్థితిలో ఉండాల్సిన ఆయన ఒక బిచ్చగాడి స్థితికి వచ్చేసాడు అనమాట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ ఒడ్డు దగ్గర కొంతమంది వ్యక్తులు, సైనిక భటులు వచ్చి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు అనమాట. తీసుకుంటూ వెళ్ళి ఆ రాజ్యంలోకి ఒక దీవి, ఒక సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి అనమాట. ఆ దీవిలో అతన్ని ఉన్న దగ్గర తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్ళిన తర్వాత ఆ దీవి ఏంటంటే ఎవరు కూడాను రాకూడదు, ఆ దీవిలోకి ఎవరు నిషిద్ధం అనమాట. అటువంటి దీవిలోకి ఆయన వచ్చిన తర్వాత అతనికి శిక్ష వేశారు. శిక్ష వేసిన తర్వాత అనుకోకుండా ఏంటంటే అదే సమయానికి ఆ యువరాజు వచ్చాడు. ఆ రాజ్యానికి సంబంధించిన యువరాజు అక్కడ ఉంటాడు. ఆయన వచ్చి అతను వదిలిపెట్టండి, నేను అతనితో మాట్లాడతానని చెప్పేసి అతన్ని చక్కగా మళ్ళా విడిపించేసేసి చక్కగా అతనికి కావాల్సిన ఆహారం అన్ని ఏర్పాటు చేసేసి, ఎందుకంటే యువరాజు ఆయనతో కాసేపు మాట్లాడుతూ ఆయన చక్కగా వెళ్తున్నారు. కొద్ది సమయంలోనే ఆ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయిన తర్వాత ఆయన అడిగాడు అన్నమాట, మీరు ఎవరు, ఎట్లా ఎందుకు వచ్చారు, విధులు ఇది ఎవరు రాకూడదు అయినప్పుడు ముందు ఈయన అడిగాడు, మీరెవరు, ఈ యొక్క నిర్మానుష్యమైన దీవులు ఎందుకున్నారంటే ఆయన చెప్పాడన్నమాట, నేను ఒక రాజ్యానికి యువరాజుని అయితే నాకేంటంటే, నాకు మా జ్యోతిష్కుడు చెప్పింది ఏంటంటే 17 సంవత్సరాల దాకా ప్రాణగండం ఉంది, 17 సంవత్సరాల తర్వాత ప్రాణగండం ఉంది. ఈ ప్రాణగండం తప్పించుకుంటే నేను తర్వాత బ్రహ్మాండంగా రాజ్యాన్ని పరిపాలిస్తాను. అయితే 17 సంవత్సరం ప్రాణగండం ఉంది అనే విషయాన్ని చెప్పాడు. అందుకని మా నాన్నగారు ఆ ప్రాణగండం నుంచి తప్పించుకోవడానికి ఎవరు లేకుండా, ఎవరు దగ్గర రావడానికి వీలు లేకుండా దీవిలో పెట్టాడు. ఈ దీవిలో చుట్టూ సెక్యూరిటీ అంతా మాదే ఉంటుంది. ఎట్లాగని ఈ సంవత్సరం ఇంకొద్ది రోజుల్లో, కొద్ది సమయంలో అయిపోతుంది నాకు. నెక్స్ట్ రేపు మా నాన్నగారు వస్తారు, రేపటితో నా రోజు అయిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్పాడనమాట యువరాజు, మీరెవరు అంటే, నేను భారతదేశం రాజ్యానికి రాజుని, నేను ఇట్లా జరిగిందని చెప్పుకుంటూ వీళ్ళిద్దరూ అట్లా తమ చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు ఆ యొక్క రాజకుమారుడు పైన చూసినట్టు ఒక మామిడి పండు ఉంది. మరి ఆ విధి కాబట్టి చూడండి, ఆయనకి మామిడి పండు వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చి పోస్తారు. ఈ మామిడి పండు తిందామని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ యువరాజు ఏం చేశాడంటే,
తన దగ్గర చొరకత్తి ఏదైతే ఉందో కత్తి తీసుకుని అట్లా విసిరేసాడు. విసిరేసినప్పుడు మామిడి పండు తెగిద్దని చెప్పేసి, అయితే ఆ కత్తి ఏమైందంటే కొమ్మకు తగిలి వచ్చి ఆ యువరాజు యొక్క గుండెల్లో అది దిగబడింది అనమాట. బాగా పదునైన దిగబడే తలకల్లా ఏమైందంటే పెద్దగా అరిచాడు. అరిచే తలకల్లా మరి ఆయన దిగబడే తలకల్లా ఈ పక్కనున్న ఈ రాజుగారు ఏం చేశాడంటే ఆ కత్తిని ఇలా తీశాడు బయటికి. ఇలా తీసేటల్లా అదే సమయంలో వాళ్ళు వచ్చి చూశారు. అంటే ఎలా ఉందంటే చూసే వాళ్ళకి ఇతను కత్తి పెట్టి పొడిచాడు యువరాజుని అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే అతన్ని బంధించేసేసి తర్వాత రోజు వాళ్ళ నాన్నగారు వస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయి 17 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి అతను యువరాజుగా పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి గొప్ప ఆశతోటి వాళ్ళ తండ్రి గారు వచ్చేలోకల్లా ఆయన చాలా నిరాశ చెందాడు అనమాట. ఎందుకంటే విధిని ఒక్క క్షణం కూడా మార్చలేకపోయామని చెప్పేసి ఆయన చెప్తూ ఆ రాజుగారు ఇతనికి మరణ శిక్ష విధించాడు. ఏదైతే ఇది చెట్టు ఉందో ఆ చెట్టుకి మొక్కి నా బిడ్డను చంపావు కాబట్టి ఆ కొమ్మ కిందే నిన్ను ఉరి వేస్తానని చెప్పేసి తర్వాత రోజు ఉరి వేస్తారు. ఉరి వేస్తూ ఉన్నప్పుడు చివరి కోరిక అడిగాడు అనమాట. చివరి కోరిక ఏంటంటే, నీ కోరిక ఏంటంటే అని అన్నాడు రాజు. నేను ఫలానా దేశానికి రాజుని, ఫలానా యుద్ధం జరిగింది, నేను మీ అందరికీ సత్యాన్ని చెప్తున్నాను. నేను అనుకున్నాను ఆ విధిని మార్చగలను అనుకున్నాను, నేను మార్చలేకపోయాను. అయితే చివరి నిమిషంలో అయినా సరే నేను విధి మార్చాలనుకుంటున్నాను. నాకు మరణం తప్పటం లేదు కాదు. కాకపోతే ఆమె చెప్పింది మృత్యుదేవత పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా చెట్టుకి పలానా తూర్పు వైపున ఉన్న కొమ్మకు నువ్వు ఉరివి పెడతా అని చెప్పారు. కాబట్టి నాకు దయచేసి ఈ కొమ్మకు ఉరివి మాకండి, పక్కన వైపు ఉన్న దిశలో ఉన్న కొమ్మకు ఉరివేయండి, నేను ఇంతనే నేను మార్చాలి విధిని అని చెప్పేసి అదే నా కోరిక అని చెప్పినప్పుడు ఆ కొమ్మకి ఆయనకి ఉరివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతలో ఎట్లా వచ్చిందో తెలియదు, చాలా తీవ్రమైన గాలి వచ్చేసేసింది. గాలి వచ్చేసేసి ఏదైతే ఆ క్షణం ఆ గడియ విగడియలతో సహా ఆ కొమ్మ విరిగి ఏదైతే ఇటువైపు పడింది ఆ కొమ్మకే ఆయన ఉరివేయబడ్డాడు అనమాట. అప్పుడు చివరి క్షణంలో అనుకున్నాడు ఆ రాజు, నేను విధిని ఇంత కూడా మార్చలేను నేను అని చెప్పి ఆయనకి అర్థమైంది. ప్రకృతి చట్టాలు చాలా బలమైనవి, అందుకని అతను ఏదైతే ఉందో దాని ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. అందుకని భౌతికమైన వ్యక్తులతోటి భౌతికమైన ఉండే వాళ్ళ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. అంటే బుద్ధిని మనం మార్చలేమండి, ఖచ్చితంగా మార్చలేము. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ సర్వధర్మాలను విడిచిపెట్టి నన్ను సంతృప్తి పరిచేలాగా మీరు చేయండి, నేను మీ రక్షణ బాధ్యత నేను చూసుకుంటాను, మీ పాపకర్మ నుంచి ప్రక్షాళన చేస్తాను. అలా కృష్ణుడు చెప్పాడు, నమే భక్త ప్రాశ్యతి, అర్జున నువ్వు చెప్పని చెప్పి. అందువల్ల మనము విధిని మనం మార్చలేమండి. కానీ మనం ఏదైతే ఈ కృష్ణ చైతన్య మార్గంలో మనం గనక ఉన్నట్టయితే మన గమ్యం ఎట్లా చనిపోతామా ఏం చనిపోతామా అని మనకు అనవసరం. మనము మన బాధ్యత ఆయనే వచ్చి చెప్తున్నాడు. చివరి సమయంలో మీరు చెప్పలేకపోతే నేను చెవులోకి వచ్చి హరే కృష్ణ మహామంత్రం చెప్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనం కేవలం గురువు చెప్పినట్టుగా వైష్ణవులు చెప్పినట్టు మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్తే చాలు. ఇక మనము ఏ బాధలు ఎట్లా చనిపోతామా, ఏ పక్షంలో చనిపోతాం, శుక్లపక్షమా కృష్ణపక్షమా మనకేమీ అవసరం లేదు. మనం చక్కగా హరినామం జపం చేయడం, కృష్ణ ప్రసాదం తీసుకోవటం, వైష్ణవులు సేవించడం, ఇది చాలు మనకి. ఇది అంటే ప్రకృతి చట్టం చాలా కఠినంగా ఉంటుందని చెప్తాను. హరే కృష్ణ. హరే చాలా కృష్ణ. చాలా బాగుంది బాగా ప్రభుజీ, ఓకే మంచి సార్, కథ చాలా చెప్పారు. బాగా అర్థమైంది. చాలా ఇది బాగుంది ప్రభుజీ. విధిని అది విధిని కృష్ణ ఎదిరించలేని భగవానుడు ఇంకెవరూ చేయలేరు అనేది కూడా అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఎందుకంటే అడిగాను ప్రభుజీ, మొన్న 14 రోజు ప్రభు మా మాతాజీ కాలం చేసి పడుకున్నారు. 5:12 లేపారు, ఆయాసం వస్తుంది అన్నారు ప్రభు. అంతే ప్రభు, 5 నిమిషాల టైం కూడా ఇవ్వలేదు ప్రభు. ప్రాణం విడిచేసారు ఆయాసం వస్తుందని. హాస్పిటల్ తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు ప్రభు. దాని గురించి అడిగాను ప్రభు, ఏం లేదు ప్రభు. వైష్ణవ భక్తులు వచ్చి ఒక కీర్తన చేస్తా తీసుకెళ్లారు. రాధాకుండ నుంచి వాటర్ తెచ్చారు, మట్టి తీసుకెళ్లారు. కృష్ణుడి భక్తుని దండలని తీసుకొచ్చారు, రాధాకృష్ణ ఘనంగా తీసుకెళ్లారు ప్రభు. మా మాతాజీ రేపు కార్యం చేస్తున్నాం ప్రభు. ఓకే. అందువల్ల మనం ఖచ్చితంగా మనకి రేపు 15 రోజు చేస్తారు కాబట్టి భగవత్ ప్రీత్యర్థం మీరు కనుక ఏదైతే ఆ ప్రసాదాన్ని కనుక అందరికి వైష్ణవులు పంచినట్లయితే వైష్ణవులందరూ కూడా పని చేస్తారు. ఖచ్చితంగా మనం వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భగవత్ రక్షణలోనే ఆ మాతాజీ యొక్క ఆత్మ అనేది ఉంటుంది. అంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ శరీరం లభించినప్పటికీ కూడాను మనకి భగవద్ భక్తుల రక్షణలోనే, భగవంత్ భక్తుల యొక్క ఆశ్రయంలోనే కృష్ణుడు ఖచ్చితంగా ఉంచుతాడండి, ఖచ్చితంగా ఉంచుతాడు. వైష్ణవులందరూ భోజనాలు పెట్టిస్తాను ప్రభు రేపు అక్కడ టెంపుల్ లోనే. అంతే రేపే ప్రభు, కొద్దిగా ప్రార్థన చేయండి ప్రభు, ప్రేయర్ చేయండి ప్రభు. ఓకే అండి, అందరం కలిసి ఒకసారి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. ప్రభు రేపు మాతాజీ యొక్క కార్యక్రమం అంట,
వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా భగవత్ రక్షణలోనే ఉండాలి, భగవద్ భక్తుల రక్షణలోనే ఉండాలి. ఎందుకంటే భగవద్భక్తుల రక్షణలో ఉంటే ఆటోమేటిక్ గా భగవత్ రక్షణలోనే ఉంటుంది. 3 సార్లు మనందరం కలిసి హరే కృష్ణ మహామంత్రం చెప్తామండి. అందరం ఒకేసారి స్టార్ట్ చేయండి. హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే దండ ప్రణామం ప్రభుజీ మాతాజీ హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. అందుకని ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఏదైనా ఈ వీటి ద్వారా మనము మన సొంత ప్రయత్నాలు చేయకుండా కేవలం భగవంతుని మీద కనుక ఆధారపడినట్లయితే మనకి ఇంకా ఎటువంటి విధి గురించి ఉండదు, ఎటువంటి మరణం గురించి ఉండదు. కేవలం మనం సత్తా, సంతృప్తి, సమతుల్యత, సహనం అన్ని పాటిస్తూ కేవలం భగవన్నామం జపం చేసుకుంటే మన జీవితం చాలా సుఖవంతంగా, సుఖప్రదంగా, శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుంది. కృష్ణ చైతన్యం అంటేనే మంగళప్రదమైన మార్గము. ఇది మనం అర్థం చేసుకుంటే చాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభు దండ ప్రణామం హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ గురించి చాలా బాగా ప్రేయర్ చేయించుతున్నారు ప్రభుజీ. చాలా అదృష్టవంతురాలిని మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలండి. దండవందనాలు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ఓకే. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ దండ ప్రభుజీ. ఓకే, ఇప్పుడు ఏదైతే చెప్పామో విధిని మార్చలేమని మీకు అందరు కొద్దిగా అర్థమైందండి. ఏమన్నా ఆ కథ అర్థం చాలా కాలేదు? బాగా చాలా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎలా ఉండాలో కూడా జాగ్రత్తగా ఉండాలో అర్థమైంది ప్రభుజీ. మన జీవితంలో వచ్చేది కూడా ఏది మనం మార్చలేము, అన్ని జరుగుతూ ఉంటాయి. కాకపోతే అన్ని కృష్ణ భక్తిలో మనం తల వంచుకొని కృష్ణ భక్తి చేసుకుంటూ వెళ్తే మనం ఆ బాధల నుంచి బయటపడతాము. హరే కృష్ణ ప్రభుజీ. స్టోరీ చెప్పారుగా, స్టోరీ ద్వారా చాలా బాగా అర్థమైందండి. విధి మాతాజీ వల్ల మాకు ఇవన్నీ అర్థమైంది ప్రభుజీ. హరే అవును, కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ. శ్రీనివాసరావు ప్రభుజీ మూలకంగా ఇవన్నీ అర్థం చేసుకోగలిగాం. దండ ప్రణామం ప్రభుజీ మాతాజీలకి మీరు ప్రేయర్ చేసినందుకు. హరే కృష్ణ ప్రభు దండ ఓకే. ప్రణామం ప్రభుజీ. దండప్రణామం అండి. మనం ఈ రోజు ఇక్కడతోటి మన యొక్క సెషన్ ని ముగిద్దామండి. మనం అలాగే ప్రభుజీ, దయచేసి చాలా టైం ఇచ్చారు మాకు మీరు. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ కృష్ణ. హరే ప్రభుజీ కృష్ణ. దండ ప్రణామం ప్రభుజీ. హరే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. रामाचार्य हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. ఈ రోజు సెషన్ ఇక్కడితో ముగిస్తాం. హరే కృష్ణ. అలాగే.